ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. పరమ పవిత్రమైన పద్మపురాణం పులస్త్య ప్రజాపతి ద్వారా భీష్ముడు వింటున్నాడు. అందులో భాగంగా భీమద్వాదశి వ్రతానికి సంబంధించిన ఒక గొప్ప కథ కూడా చెప్పాడు ఆయన. సాధారణంగా ఈ కథలు జరగడానికి ముందే రాయబడ్డాయి. ఉదాహరణకి రామావతారానికి ముందే వాల్మీకి రాముడి కథ విన్నాడు. ఆ తర్వాత మిగతా కథ కొంత తను చూశాడు. కవులు కరాంత దర్శనులు అని పిలువబడ్డారు. అనగా భవిష్యత్తుని దర్శిస్తారు వాళ్ళు. సామాన్యులకి మహాత్ములకి తేడా ఉంటుంది. సామాన్యులు ఏంటంటే ఏదో ఒకటి చేసేస్తారు, కానీ మహాత్ములకి జరగబోయేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. అంటే మా నిర్ణయానికి నిర్ణయానికి కొంచెం తేడాలు ఉంటాయి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఏమైంది, ఈ పోటీ ఈ పని చేసేద్దాం అని సామాన్యుడు ఆలోచించకుండా చేస్తాడు. ఈ పని చేయటం వల్ల కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుందో అనే ఊహతోటి పెద్దలు చేస్తారు. వాల్మీకి, వ్యాసుడు ఇటువంటి వాళ్ళు. అందుకే కొన్ని వ్రతములు కొన్ని యుగముల తర్వాత జరగబోయే వాటికి కూడా పనికొచ్చే వ్రతాలు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే, భృగుడు అని ఒక మహారాజు ఉన్నాడండి. ఇక్ష్వాకు మహారాజు కుమారుడు. ఇతని కథ రామాయణంలో వస్తుంది. రామాయణంలో భవిష్యత్తులో శ్రీకృష్ణుడి ద్వారా ఇతనికి శాప విముక్తి అని చెప్పారు. చూసారా, ఎక్కడి త్రేతాయుగం, కృతయుగంలో వాడు నృగుడు కృతయుగం వాడు, రాముడు త్రేతాయుగం వాడు, కృష్ణుడు ద్వాపరయుగం వాడు. అంటే ఈ మధ్యలో ఒక యుగము, ఆ యుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం చివరి పాదంలో శ్రీకృష్ణుడి వల్ల నీకు విముక్తి కలుగుతుంది, కృష్ణుడు అక్కడ పరిపాలిస్తాడని ఎప్పుడో రామాయణంలో చెప్పేశారు. అంటే ఎంత ముందుగా చెప్పారో ఆలోచించండి, అడ్వాన్స్గా. అటువంటి భవిష్యత్ దర్శనం చేసేటటువంటి వాళ్ళని మాత్రమే కవులు అంటారు. వాళ్ళు కవులంటే, కవి అనగా రాబోయే యుగముల తర్వాత ఏం జరుగుతోందో కూడా దర్శనము చేసుకోగలిగే శక్తి ఉన్నవాడు. ఇప్పుడున్న వాళ్ళు అందరూ కవులని పిలువబడుతున్నారు, కానీ అందరూ కవులేం కాదు. వీళ్ళకి గట్టిగా రేపేం జరుగుతుందో తెలియదు, ఇంకో అరగంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఏదో పాటలు రాసుకుంటారు, కొట్టండి తిట్టండి గిల్లండి చంపండి ప్రేమ అంతే. ఎవడు కొట్టేది, ఎవడు కొడతాడు, ఎవడు గిల్లుతాడు, ఎవడు తప్పుతాడు, అదో విచిత్ర భావన. అలా రాసి 4 రూపాయలు సంపాదించేస్తే వాడికి కవి అండం. వాటికి రకరకాల పేర్లు. భీష్ముడికి పులస్తుడు, నాయన నువ్వు ఈ కథ వింటున్న సమయమునకు ఇంకా పుట్టని భీముడు భవిష్యత్తులో ఒక ద్వాదశి వ్రతం చేస్తాడని చెప్పేశాడు ఆయన. రథంతర కల్పానికి 20వ కల్పం వారాహ కల్పం. ఆ వారాహ కల్పంలో 27వ ద్వాపరం చివర వైవస్వత మన్వంతరంలో, దాన్నే కొంతమంది ఏమో 27 అన్నారు, కొందరు 28 అన్నారు అనుకోండి. ఇందులో మాత్రం సప్తవింశతిమం యదా అన్నాడు, అంటే 27 అన్నాడు. 27వ ద్వాపరయుగంలో వసుదేవుడికి దేవకీదేవికి పరమాత్ముడు కృష్ణుడి రూపంలో పుడతాడు. అంటే ఇప్పుడు జరుగుతున్న కథ ఈ 28వ ద్వాపరయుగంలోది కాదు, 27వ ద్వాపరయుగంలో అన్నమాట. ఇప్పుడు మనం 28వ ద్వాపరయుగం మొన్నే జరిగింది, కలియుగం జరుగుతోంది. ఇక్కడ ఇప్పుడు చెబుతున్న కథ మాత్రం 27వ భీష్ముడు 27వ కల్పంలో జరుగుతున్న కథ. అందులో ఆ కల్పంలో కూడా
ఆ ద్వాపర యుగంలో కూడా ఇలాగే వసుదేవుడు అని ఒక ఆయన ఉంటాడు. అప్పుడు కూడా ఆయనకి దేవకి మొదలైన భార్యలు ఉంటారు. ఆయనకి కృష్ణ పరమాత్మను అవతరిస్తాడు. ప్రతి యుగమునందు ఈ చరిత్ర జరుగుతూనే ఉంటుందండి. కల్పములు గడుస్తున్నాయి. ఈ కల్పములలో ఇలాగే చతుర్యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం నడుస్తూ ఉంటాయి. ఆ కృతయుగంలో ఇలాగే మళ్ళీ వైవస్వత మనువు లాంటి వాడు ఒక ఆయన పుడుతూనే ఉంటాడు. ఆ మనువు తర్వాత ఇప్పుడంటే వైవస్వత మనువు, అంత పూర్వం ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాక్షుషుడు. రేపు రాబోయే కాలంలో సూర్య సావర్ణ్య మనువు. మళ్ళీ ఆ కాలంలో కూడా ఇంద్రుడు ఉంటాడు. ఇప్పుడున్న ఇంద్రుడు పురంధరుడు. నెక్స్ట్ రాబోయే ఇంద్రుడు ఇంద్రసేన మహారాజు, అంటే బలి చక్రవర్తి. ఆ కాలంలో కూడా కలియుగం ఉంది. ఆ కలియుగంలో కూడా ఇలాగా నాగోలు ఉంటుంది. ఆ నాగోల్లో ఓ కృష్ణాలయం ఉంటుంది. అప్పుడు కూడా ఓ పద్మాకర్ గారు అనే ఆయన పురాణం చెబుతాడు, మీరు వింటారు. కాకపోతే పోర్షన్స్ మారిపోతాయి. అప్పుడున్న పద్మాకర్ గారు వేరు, ఇప్పుడున్న ఆయన వేరు. ఈయనకి ఈ తర్వాత నెక్స్ట్ జన్మ లేదు కనుక ఈయన వైకుంఠానికి వెళ్ళిపోతారు. మీలో ఎవరికైనా ఆసక్తి కలిగితే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ వాడు పద్మాకర్ గారిగా పుడతాడు. ఏ పరమేశ్వరుడు కొడుకో పుట్టే వాడు పురాణం చెప్పచ్చు. లేదా ఇంకోటి ఎవడో పుడతాడు, వాడు ఇంకోటి ఏదో పని చేయొచ్చు. కాబట్టి మీ అందరి పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలలో ఉన్నటువంటి ఆత్మలు మారిపోతాయి. ఎన్ని యుగములు గడిచినా ఈ యుగములు అలా సాగుతూనే ఉంటాయి. ఈ యుగాల్లో ఈ చరిత్ర మళ్ళీ వెడుతూనే ఉంటుంది. అప్పుడు కూడా ఇలాగే రాగాలు, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, దానాలు, ధర్మాలు, యజ్ఞములు, పవిత్రత, అపవిత్రత ఇవన్నీ సాగుతూనే ఉంటాయి. అలాంటి ఒకానొక 27వ కల్పంలో పాండవులు శ్రీకృష్ణ పరమాత్మునికి అండదండగా ఉండడానికి, ఆయన నేతృత్వంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి అవతరిస్తారు. పరమాత్ముడు ఎప్పుడు అన్ని పనులు తానే చేయడు. కృష్ణుడిగా తాను చెయ్యవలసిన దుష్ట శిక్షణ కొంత చేస్తాడు, కొన్ని తన బృందంతో చేయిస్తాడు. అందుకే పాండవులు ఆయన చేతిలో పావులు లాంటి వాళ్ళు. భీముని ద్వారా జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, హిడింబాసురుడు, దుర్యోధనుడు ఇటువంటి వాళ్ళందరినీ చంపించాడు. ఒకసారి ఏం జరిగింది, పాండవులంతా తీర్థయాత్రలు చేస్తూ 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 పరమ పవిత్రమైన కేదార క్షేత్రానికి వెళ్ళారు. ఈ అందరికీ ఆకలి ఉన్నా ఇది నడుస్తున్నప్పుడు భీముడి ఆకలి కొంచెం ఎక్కువ. కారణం ఏమిటిట, ఆయన ఉరుకోదరుడు. యస్య తీక్ష్ణో ఉరుకో నామ జఠరే హవ్యవాహనః సంభాష్యతే సధర్మాత్మా తేన చాసౌ ఉరుకోదరః. భీముడికి ఉరుకోదరుడు అని ఆ రోజుల్లో పేరు. జనమంతా ఉరుకోదరుడు ఉరుకోదరుడు అనేవారు. కారణం ఏమిటిట, అగ్నిహోత్రుడి ఒకానొక రూపాన్ని ఉరకము అంటారు. ఉరకము అని పేరు కలిగిన ఒక అగ్ని ఆయన కడుపులో ఉన్నది. ఏ శ్లోకంలో చెప్పారు, 15వ శ్లోకం అధ్యాయం 23లో చెప్పారు. మళ్ళీ బయటికి వెళ్ళాక అగ్నికి ఉరుకురుడనే పేరు ఉందా అండి అని అడగద్దు, పద్మపురాణం చెప్పింది. నువ్వెవడు నేనెవడు చెప్పడానికి. అగ్నిహోత్రుడు అనేక రూపాలతో ఉంటాడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. హవ్యవాహనుడని, కవ్యవాహనుడని, అప్పిత్తమని. అప్పంటే నీరు, నీటిలోంచి కూడా పుట్టాడు ఆయన. ఒకప్పుడు సముద్రం నుంచి బడబాకిన అనే పేరుతో, అందుకని అప్పిత్తం అంటే నీటి నుంచి పుట్టినవాడని పేరు. ఇలా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. అందులో ఒకానొక అగ్ని ఉరకము అని పిలువబడుతుంది. యస్య తీక్ష్ణ ఉరక నామ జఠరే హవ్యవాహన. అగ్నిహోత్రుడు కడుపులో చేరి మనం తిన్న ఆహారాన్ని అరిగేలా చేస్తాడు. ఆ అగ్ని ఉంటేనే మీరు తిన్న ఆహారం జీర్ణమవుతుంది. ఈ అగ్నిహోత్రుడిలో తేడా వస్తే ఏమవుతుందన్నమాట, తిన్నట్టు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మందులు వేసుకోవాలి. ఆహారం ఎటువంటి తిన్నా కొంతమందికి జీర్ణం అవుతుందంటే కారణం ఏంటనమాట, ఆ కడుపులో ఉన్న అగ్నిహోత్రుడు సక్రమంగా పనిచేస్తున్నాడు. ఆ అగ్నిని జఠరాగ్ని అంటాం. కడుపులో ఉన్న అగ్ని అనమాట. అగ్ని మాంద్యం చేస్తే ఇండైజేషను. ఇక అక్కడి నుంచి వాడు ఉన్న చోట మనం ఉండలేము. ఎందుకంటే వాడు సుగంధ ద్రవ్యాలు ప్రాంతం అంతా వెదజల్లుతాడు కనుక. అందుకని అగ్నిహోత్రుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే తినకూడదు, దొరికింది కదా అని. జీడిపప్పు పడకపోతే జీడిపప్పు ఆపేయాలి. సంతికలు గొంతుకి దాకా తిన్నామా అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. మళ్ళీ అప్పుడు ఏ విశ్వనాథ్ గారు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఎన్నో గొడవలు.
కాబట్టి నాయనలారా ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించకపోతే ఈ కడుపులో ఉన్న అగ్నిహోత్రుడు కొంప ముంచేస్తాడు. ఈ అగ్నిహోత్రుడు అందరికీ సామాన్యంగా ఉంటే ఒక్క భీముడి కడుపులో ఉరుకుడు అనే పేరుతో ఉంటాడు. ఈ అగ్ని తీక్షణమైన అగ్ని, అంటే చాలా గట్టిది, ఎటువంటి దాన్నైనా జీర్ణం చేస్తుంది. అందుకే కొంతమందిని ఏమంటారంటే వాడు రాళ్ళు తిని కూడా అరిగించుకుంటాడు అంటారు. నిజానికి రాళ్ళు తింటాడానా? రాళ్ల వంటి పదార్థాలు తిన్నా అరిగిపోతాయి. ఇప్పటికీ తాటిపండు తింటే నాకు అరగదు, అడిగిపోతాను తాటిపండు చూస్తే. కొంతమంది తాటిపండు తినేస్తారు, అంబలి తాగేయగలరు, గంజి తాగేస్తారు. నాతో పాటు ఒక ఆయన ప్రయాణం చేశాడు రైల్లో. నా అదృష్టం, అటువంటి వాళ్ళని చూశాను మహానుభావుని. టమాటర్ జ్యూస్ అని వస్తుంది అక్కడ. ఆ టమాటా సూప్, అది జ్యూస్ కాదు, టమాటర్ సూప్ అంటాడు. 6 గ్లాసులు తాగాడు. ఆ టమాటర్ సూప్ తాగిన తర్వాత మళ్ళీ కాసేపటికి చాయ్ పివోజీ అని మళ్ళీ వచ్చాడు. ఆ టమాటర్ సూప్ తాగిన తర్వాత ఎవడైనా ఛాయ్ తాగుతాడు, ఛాయ్ తాగాడు. ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ డ్రింకులు వచ్చాయి, అవి తాగాడు. ఏది ఈ ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్ తాగాడు, కాఫీ, మళ్ళీ కాఫీ తర్వాత టమాటర్ సూపు, ఇవన్నీ అయిన తర్వాత అప్పర్ బెర్త్ ఎక్కాడు. ఇంత గంప తెచ్చుకున్నాడు జంతికలు. ఆ జంతికలు తిన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు, అదే జీడిపప్పు, ఆ తర్వాత మళ్ళీ బాదం పప్పు, ఆ బాదం తర్వాత గడ్డి గాదం, ముందు బాదం గడ్డి గాదం, ఆ తర్వాత మళ్ళీ అదేదో అంటారంటే స్వీట్లు, బిస్కెట్లు, మళ్ళీ భోజనం, చపాతీలు, కూర. ఏమిటిది? ఇది కాక అట్లో పన్నీరుట. అసలు ఈ పన్నీరు చూస్తే నాకు కన్నీరు వస్తుంది. వేళ మొహాలు తగలి అవి తినేస్తారు. ఏవి పడితే తిని 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 హాయిగా ఉన్నాడు. అదే ఇంకొక ఆవిడ వచ్చింది లంక, గట్టిగా 2 రోజులు జంతికలు తింది, ఇప్పటివరకు కోలుకోలేదు. అంటే ఏమిటన్నమాట తేడా? కడుపులో ఉన్న అగ్నిలో తేడా. అన్ని తిన్నా, ఇన్ని జ్యూసులు తాగినా ఆయన గర్భంలో ఉన్న ఆ అగ్నిహోత్రుడు తిన్నదాన్ని తిన్నట్టే భస్మం చేస్తున్నాడు అటువంటి వాళ్ళని రాళ్ళు తిన్నా అరిగించుకుంటాడని అంటారన్నమాట. భీముడి కడుపులో ఉన్న అగ్ని అటువంటిది. అందుకని ఆయన్ని ఉరుకోదరుడు అన్నారు. అనేక కారణములు అనుకోండి. వృకము అనే అగ్ని ఉండడం వల్లేమో ఉరుకోదరుడని పద్మపురాణం చెప్పింది. భారతంలో ఇంకొక నిర్వచనం కూడా ఇచ్చారు. ఇంకో నిర్వచనం అంటే డెఫినేషన్ ఏమిటది? వృకము కడుపు వంటి కడుపు గలవాడు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. తోడేలు పొట్ట ఎటువంటిది? తోడేలుకి పొట్ట ఎప్పుడు లోపలకు ఉంటుంది, పైకి రాదు. ఎంత తినండి దానికి పొట్ట రాదండి. ఏకంగా ఒక ఆబోతుని చచ్చిపోయిందని తినేస్తుందండి అది. ఏనుగుని కూడా తినగలదు, అంత తింటుందా? పొట్ట రాదు. దిక్కుమాలకు కొంతమందికి ఇలా పొట్ట వస్తుంది, దానికి నిషట్టు ఒకటి పైగా ఈ వేళ్లాడిపోతున్న పొట్ట ఇలా పెట్టుకుని వస్తూ ఉంటే, ఇలా నడుస్తూ ఉంటే, అలా ఇలా మెల్లిగా నడుస్తూ ఉంటే చూడలేమన్నమాట. ఇలా ఇలా నడుస్తూ ఆ పొట్ట వేళ్లాడేస్తూ పోవాలి. వాడు ఉరుకోదరుడు కాదు, వాడు బకోదరుడు. కానీ భీముడికి అలా కాదు, అంత తిన్నా పొట్ట రాదండి, లోపలికి అలా ఉంటుందన్నమాట. అది ఎంత అదృష్టం. మైదారి పొట్ట ఎందుకు వస్తుందో తెలియదు కొంతమందికి. అందుకని అప్పుడప్పుడు సరదాగా నేను పొట్ట కాదది ఒక చెత్త బుట్టక అని భజన చెప్పాను. భీమసేనుడు ఎంత అదృష్టవంతుడు, అంత తిన్నా ఆ పొట్ట తోడేలు పొట్ల లోపలికే ఉంటుంది, అస్సలు పొట్టరాదు. కాబట్టి మీరు సినిమాలు చూసి మోసపోకండి. ఉదయ్ కుమార్ లాగా ఇంత పొట్టతో ఉండడు భీముడు అంటే, శ్రీకృష్ణ పాండవీయంలోలాగా. భీముడి పొట్ట నా పొట్టలాగా లోపలికి ఉంటుంది, ఎంత తిన్నా లోపలికే ఉంటుంది. బస్తా బియ్యం పులిహార చేసి పెడితే అలా వేసేస్తాడు ఒక దెబ్బకి, అయినా పొట్టరాదు. ఇండైజేషన్ ఉండదు. అదొక యోగం, అదృష్టం. బీపీలు ఉండవు, షుగర్ ఉండవు. ఆయన ఏం తినేనమండి. భారతంలో ఆదిపురంలో ఆయన గురించి చెప్పారు. ఇంతంత బెల్లపు అచ్చులు ఇచ్చారట. బెల్లపు అచ్చులు తినడం, కుండతో నెయ్యి తాగాడు ఆయన. కుండతో నెయ్యి. మంచినీళ్ళు తాగలేకపోతున్నారు మన వాళ్ళు. గట్టిగా ఓ సీసా తెచ్చుకుంటే మొత్తం ఉపన్యాసం అయ్యేదాకా సీసాయి తాగలేడు. ఒకవేళ గట్టిగా సీసాల్లో సగం తాగాడినా మధ్యలో లేస్తాడు ఉపన్యాసం మధ్యలో. కానీ ఆ మహానుభావుడు అదృష్టము, పూర్వజన్మ సుకృతం ఎన్ని రాశారండి. ఆ బెల్లపు అచ్చులు తిన్నాడని, ఘృత కుంభములు అంటే కుండలకు కుండలు నెయ్యి తాగేశాడని, అది అయ్యాక భోజనాలు, వంకాయ, పప్పు, అప్పడాలు. అప్పడాలంటే మీకు మళ్ళీ రెండేసి అప్పడాలు కాదు. వీడు పెళ్లిలో ఒక అప్పడం వేస్తే మళ్ళీ రెండోసారి రాడువాడు. ఈలో భోజనం అయిపోయి లేచిపోయేవాడు వీడు. ఆయన కోసం మొత్తం ఈ గదంతా అప్పడాలు పేరిస్తే ఈ అప్పడాలను అన్నాడు అయిపోయినట్టే. అలాగా అంత ఆహారము తిన్నప్పటికీ ఆ పొట్ట మాత్రం లోపలికి మక్కళించి ఉంటుంది తప్ప బయటికి రాదు. అందుకని ఉరుకోదరుడు అంటారు అని భారతం చెబుతుంది.
ఆయన మహాబలవంతుడు, స్వాదశీలుడు, ఆహారాన్ని ఇష్టపడతాడు. నాగాయుత బలో మహాన్ అన్నారు 16వ శ్లోకంలో. అంటే 10,000 ఏనుగుల బలం కలిగినవాడు. నాగా అంటే ఏనుగు, అయుతము అంటే 10,000. 10,000 ఏనుగులలో ఉన్న శక్తి ఆయన ఒక్కడిలో ఉంది. అందుకని నాగాయుత బల సంపన్నుడు. అది కూడా ఇప్పుడున్న సర్కస్సులో ఉన్న ఏనుగులు ఉంటాయి, ఆ ఏనుగులు కాదు. ఆ ఏనుగులు పీనుగులు పాపం. ఇప్పుడున్న ఏనుగులు తోటి పాపం ఆ సర్కస్సులో పెడతారు. వాటికి తిండి ఏం పెడతారండి? ఏదో 2 చెరుకుగళ్ళు పెడతారు. అది రోజుకి 10 బళ్ళ చెరుకు తింటుంది. అంత తిండి తినే బలమైన ఏనుగులు అడవుల్లో ఉండాలి. ఈ పాపం పెంచుకునే ఏనుగులకి సరిగ్గా తిండి పెట్టకపోవటం వల్ల ఇలా ఎండిపోయి ఉంటాయి. అలాంటి ఏనుగులు 10,000 ఏనుగులు బలం ఉంటే ఉపయోగం ఏముంది? బలవన్మదనాగాయుత బలయుతుడు అన్నారు ఆయన. మంచి బలమైన ఏనుగులు 10,000 ఏనుగులలో ఉన్నంత బలం ఆయన ఒక్కడిలో ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఆయనకి ఏనుగులాగే మంచి భోజనం చెయ్యాలి, పొట్టరాదు. కానీ తీవ్రమైన అగ్ని ఉన్నది. ఓసారి ఆయన తీర్థయాత్రకు వెళ్ళగానే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి దర్శనమిచ్చాడు. నాయన, ఇది క్షేత్రం కేదారం అని పిలువబడుతోంది. ఈ కేదార క్షేత్రంలో అడుగు పెట్టడమే ఒక అదృష్టం. ఈశ్వర అనుగ్రహం లేకపోతే అందులోకి అడుగు పెట్టలేము. ఒకవేళ అడుగు పెట్టినా అక్కడ ఉండలేరు, ఉన్న దర్శనం కాదు. అందువల్ల ఇక్కడికి వచ్చిన వాడు నిరంతరం శివనామస్మరణం చెయ్యాలి. మొదటి కర్తవ్యం ఏమిటి? శివనామస్మరణం. అంటే కేదారం వెళ్ళేవాడు వెళ్ళిన దగ్గర తిరిగి వచ్చేదాకా ఓం నమ శివాయ కేదారేశాయ నమః అనుకోవాల్సిందే. మీరు చూశారుగా, నాతో పాటు కేదారం వచ్చారు. తీరా వచ్చాక పైకి రాగానే అనారోగ్యం వచ్చి దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయారు కొంతమంది. కొంతమంది వెళితే తలుపులు మూసేశారు. చాలా కష్టం కేదారేశ్వర దర్శనం కలగాలంటే. తపస్సంపన్నులకి మాత్రమే ఈశ్వర అనుగ్రహం వల్ల ఆయన దర్శనం అవుతుంది. కానీ ఓ మాదిరివాడికి దర్శనం అవుదండి బాబు. అక్కడికి వెళ్ళాక ఎక్కడ లేని కష్టాలు మొదలవుతాయి. అవన్నీ పరీక్షలు. ఈ పరీక్షల నుంచి బయటపడాలి. అందులో కొంతమంది మూర్ఖులు వచ్చే దగ్గర తిట్టుకోవడమే మొదలెడతారు ఆర్గనైజర్లు. ఇంకా వాడికి ఈశ్వర దర్శనం అవుతుంది. అక్కడికి వచ్చినప్పుడు గురుదేవుడి కటాక్షంతో నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఈశ్వర అనుగ్రహం ఉన్నది, ఈశ్వర దర్శనం అవుతుందనే నమ్మకంతో ఉండాలి. చాలా జపం చెయ్యాలి. తపస్సంపన్నుడైన వాడు మాత్రమే దర్శనం చేసుకుంటాడు. సరే, ఏం భయపడిన వాడు ముందే రాడు అనుకోండి, అది వేరే విషయం. నాకు ఎందుకు వచ్చిందంటే నాకు పొట్టే కైలాసం, కడుపే కైలాసం, తనువే వైకుంఠం వరకు ఇంట్లో ఉంటాడు. కొంతమంది వచ్చి కూడా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక గొప్ప సలహా ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నిరంతరాయముగా విడిచిపెట్టకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ శివుణ్ణి తలుచుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి ఏకాదశి అంటే చాలా ఇష్టం. ఈశ్వరుడికి ఇష్టమైన తిథులు చెబుతున్నాను విను. ఇది స్వయంగా వాసుదేవుడు చెప్పాడు. ఎవరికి? పాండవులకి. అందులో ప్రత్యేకంగా భీముడికి. యద్యష్టమి చతుర్దశ్యో ద్వాదశీషు చ భారత అన్యేష్వపి దినర్థేషు నశక్తస్తవుపోషితుం. ఈశ్వరుడికి అష్టమి, చతుర్దశి, ద్వాదశి, ఏకాదశి ఇటువంటి తిథులన్నీ ఇష్టమే. నువ్వు ఈ తిథులన్నిటిలోనూ ఉపవాసం ఉండలేవు. కేదారం వచ్చావు కదా, అష్టమి, నవమి, చతుర్దశి, ద్వాదశి, ఏకాదశి ఇన్ని తిథుల్లో ఉపవాసం ఉండమంటే అడిగి పారిపోతావు. కారణం, నీకు ఉపవాసం కొంచెం కష్టం. నీ శరీరంలో ఉన్న అగ్ని నిరంతరం ఆహారం అడుగుతూ ఉంటుంది. కాబట్టి భీమా, ఈ కేదార క్షేత్రంలో పాపములను నాశనము చేసే మందాకిని నదిలో స్నానం చెయ్యి. మొట్టమొదటి నీ కర్తవ్యం ఏమిటి? భీమ తీర్థం పాప ప్రణాశిని, పాపాలను తొలగించే ఈ మందాకిరిలో స్నానం చెయ్యి. ఒక్క దశమి నాడు సాయంత్రం ఒక పూటే తిని సాయంత్రం తినకుండా ఉండు. అనగా దశమి నాడు పగలు భోజనం చెయ్యి, రాత్రికి ఉపవాసం ఉండు. ఆ తర్వాత ఏకాదశి, అది అటు శివుడికి ఇటు నాకు ఇద్దరికీ ఇష్టం. అందుకే ఏకాదశిని విష్ణుతిథి అంటారు, దాంతోపాటు శివతిథి అంటారు. ఆ ఒక్కరోజు ఇక్కడ హాయిగా స్నానం చెయ్యి. పైగా ఎలా స్నానం చేయాలని చెప్పాడు? ఘృతేనాభ్యంజనం కృత్వా తిలైస్నానం సమాచరేత్.
ఒంటికి నెయ్యి పూసుకోవాలి. అది కూడా ఆవు నెయ్యే పూసుకోవాలి. గేదె నెయ్యి లేక ఇక మేక పాలలోంచి తీసినటువంటి నెయ్యి ఇలాంటివి వాడకూడదు. కేవలం ఆవు నెయ్యి పూసుకోవాలి. నెత్తి మీద నువ్వులు వేసుకోవాలి. వేసుకొని స్నానం చెయ్యాలి. ఇది ఎక్కడైనా చెయ్యొచ్చు అన్నారు. ఏకాదశి ఉపవాసం చేయటానికి ఈ ప్రాంతము ఆ ప్రాంతం అనే తేడా లేదు, అన్ని చోట్ల చెయ్యొచ్చు. కానీ వీళ్ళ అదృష్టం బాగుంది కనుక కేదారం వెళ్ళారు కనుక మందాకిని నదిలో స్నానం చేయమన్నాడు. స్నానం చేసిన తర్వాత శరీరానికి విభూతి పూసుకో, పొడిగా ఉన్న బట్టలు కట్టుకో. ఆ తర్వాత విష్ణుదేవుణ్ణి పూజించు. పూజిస్తున్నంతసేపు ఏమనాలట? నమో నారాయణాయ చ, ఓం నమో నారాయణాయ అనే మంత్ర జపం చెయ్యాలి. తదైవ విష్ణుమభ్యర్చే నమో నారాయణాయ చ, అంటే విష్ణువుని పూజిస్తున్నప్పుడు అష్టాక్షరీ మంత్ర జపం విడిచిపెట్టకుండా చెయ్యాలి. ఓం నమో నారాయణాయ అనుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకో. ఆయనకి అంగపూజ చెయ్యి. అంగము అంటే శరీరములో ఉన్న అవయవములు, కాళ్ళు, చేతులు, ముఖము, శిరస్సు, నడుము మొదలైన అవయవాలని పూజ చేసే విధానాన్ని ఏమంటారు? అంగపూజ అంటారు. కృష్ణాయ పాదౌ సంపూజ్య, ఓం కృష్ణాయ నమః అనుకో. పాదాల మీద పువ్వులేసి పూజించు. కృష్ణాత్మనే నమః అని శిరస్సుని పూజించు. వైకుంఠాయ అనే మంత్రం చదువు, ఓం వైకుంఠాయ నమః అని. అప్పుడు వరహ వక్షస్థలాన్ని పూజించు. ఆ తర్వాత శ్రీవత్సధారిడవు నమః అనుకో. అప్పుడు ఆయనకి చేతిలో ఉన్న శంఖచక్రాలని పూజించు. ఊరు సౌభాగ్యనాథాయ, ఓం సౌభాగ్యనాథాయ నమః అనుకో అని ఊరువులను, తొడలను పూజించాలి. భూతధారిణే నమః అనే మంత్రం చదివి జానుని పూజయామి, జానువులను, మోకాళ్ళని పూజించాలి. ఓం నమో నీలాయ నమః అనే మంత్రం చదివి జంఘే పూజయామి, పిక్కల్ని పూజించాలి. జంఘములు అంటే పిక్కలు. తర్వాత విశ్వభుజయ నమః అనుకుని మళ్ళీ పాదాలను పూజించాలి. దేవ్యై నమః, శాంత్యై నమః, లక్ష్మ్యై నమః, శ్రియై నమః, తుష్ట్యై నమః, పుష్ట్యై నమః, ధృత్యై నమః, విహంగనాథాయ నమః, వాయువేగాయ నమః, పక్షిణే నమః, విషమ ప్రమథనాథాయ నమః అనుకుంటూ లక్ష్మీదేవిని, గరుత్మంతుణ్ణి పూజించాలి ఈ మంత్రములతో. ఈ పూజ చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో నీకు తోచినంతసేపు శివాభిషేకం చేసుకో. శివుణ్ణి అభిషేకించు. అభిషేకం అయ్యాక ఈరోజు ఇక ఏకాదశి వస్తున్నది, ఈ ఏకాదశి నాడంతా ఉపవాసం ఉంటానని సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకున్నాక ఉపవాసం మధ్యలో విడిచిపెట్టకూడదు. ఆ రోజంతా ఉపవాసం చేసినప్పుడు పగలు నిద్రపోకూడదు. ఒక్క అనారోగ్యవంతులకి మాత్రం మినహాయింపించారండి. కొంతమందికి పాపం ముసలితనం వచ్చేస్తుంది, శరీరంలో రకరకాల రోగాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు పగలు నిద్రైనా దోషం ఉండదు. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం ఉన్నవాడు పొరపాటున పగలు నిద్రపోతే వాడు నరకానికి పోతాడని ఎవడో చెప్తే దాంతో ఉపవాసం ఉన్నవాళ్ళు భయపడిపోయి మానేశారు. భీముడిలాగా ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రమే పగలు నిద్రవ్వకూడదు. కానీ పాపం ముసలితనం వచ్చిన వాళ్ళు, శరీరంలో అనారోగ్యం ఉన్నవాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఏకాదశి ఉపవాసం ఉండాలని సంకల్పించి ఉపవాసం ఉంటే అటువంటి వాళ్ళు కాసేపు కునుకేస్తే తప్పులేదు. ఒక్కోసారి ఎంతో కష్టపడి నిగ్రహించుకొని నిద్రపోకుండా ఉందామన్నా ఏ కారణం చేతనో నిద్ర వస్తుంది. అప్పుడే వద్దంటే వస్తుందండి. అసలు నిద్ర పోవచ్చు అంటే నిద్రపోడు. కానీ ఏకాదశి నాడు పొరపాటు నిద్ర వద్దన్నామా అప్పుడే నిద్ర వస్తుంది. ఉపన్యాసంలో నిద్ర వద్దంటే అప్పుడే నిద్ర వస్తుంది. అందుకే లేచి పక్క వెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకైనా మంచిది ఎదురుగుండా నిద్రపోతే కనపడతామని. అంటే ఏమిటో తెలియదు, మానవ సహజం అది. పాత కథల్లో కూడా చూసారా? రాజకుమార ఈ గదులన్నీ తిరుగు, ఆ గదిలోకి మాత్రం వెళ్ళకంటుంది రాక్షసి. వాడు ఆ గదికి వెడతాడు, ఎందుకంటే వద్దన్నారు కనుక. ఏది చెయ్యొద్దంటే అదే చేస్తారట ఈ మానవులు. అందుకని ఏంటంటే అలా అనారోగ్యం ఉన్నటువంటి వాడు కాసేపు కునుకు వేస్తే ఏం తప్పులేదు.
తక్కిన వాళ్ళు పగటిపూట నిద్రపోకూడదు. ఆ తర్వాత ఆ రోజంతా శివకథలు విష్ణు కథలతో కాలక్షేపం చేయాలి. ద్వాదశి నాడు ప్రొద్దుటే లేచి మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. కొంతమంది ఉంటారు వాళ్ళు ముసలాళ్ళు కాకపోయినా 16 ఏళ్ల దగ్గర నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నా సరే అదేంటో మధ్యాహ్నం నిద్ర, మాయిదారి నిద్ర, కారు ఎక్కుతారా అలా తలకాయ పెట్టుకునేది ఒకటే నిద్ర. పూర్వం కుంభకర్ణుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చచ్చిపోతే ఏమన్నట్ట, నాకు కూడా భూలోకంలో కొంత నివసించేందుకు అధికారం ఇవ్వమని రాముడిని అడిగట్ట. అప్పుడు రాముడు భూలోకంలో కొంతమందిని ఆవహించన్నట్ట. వాళ్ళు అన్నమాట ఈ మధ్యాహ్నం నిద్రపోతారు. చూస్తాం కదండి మనం. ఇంకా పెళ్ళి కూడా కాదు, అదేంటో అన్నం తింటే నిద్ర, కారు ఎక్కితే నిద్ర, విమానం ఎక్కితే నిద్ర, మాయిదా నిద్ర. పగటిపూట ఎందుకు నిద్రపోతున్నారంటే శరీరంలో ఏదో బకాసురుడి యొక్కో లేదా కుంభకర్ణుడి యొక్క ఆత్మ పట్టుకుందనమాట. కాబట్టి కుంభకర్ణుండి లంబకర్ణుండి తీసి పక్కన పెట్టండి. ఏదో మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళం కనుక ఏదో అలిసిపోయి పొద్దున ఉపన్యాసం చెప్పాక సాయంత్రం ఉపన్యాసం చెప్పేలోపు కాసేపు పడుకున్నామంటే అర్థం ఉంది. 25 ఏళ్ల కుర్రాళ్ళు 20 ఏళ్ల కుర్రాళ్ళు కూడా నిద్రపోతున్నారంటే అది చాలా తీవ్రమైన దోషము, అనారోగ్యము. ఇందాక చెప్పినట్టుగా చచ్చిపోయిన కుంభకర్ణుడి ఆత్మ బహుశా వాడిని ఆవహించి ఉంటుంది అనమాట. కాబట్టి నాయనలారా, మీలో ఎవరైనా కుంభకర్ణులు కానీ లంబకర్ణులు కానీ ఉంటే అటువంటి వాళ్ళు పొరపాటున వాళ్ళు తీసి పక్కన పెట్టేయాలి. అందువల్ల మొత్తం మీద ఏకాదశి ఉపవాసం నాడు సాధ్యమైనంత వరకు నిద్రపోకుండా చూసుకొని ద్వాదశి నాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసుకున్న తర్వాత యథాశక్తిగా స్వామిని పూజించి ఆ తర్వాత ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చేయాలి. తాము భోజనం చేయడమే కాకుండా అవకాశం ఉంటే ఇతరులకు కూడా అన్నదానం చేసి అప్పుడు తాము అన్నం తింటే మంచిది. ఈ పని చేస్తే నీవు శాశ్వత వైకుంఠం పొందుతావు, ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అనగానే భీముడికి కంగారు వచ్చింది. అమ్మ బాబాయ్ అన్నీ బాగానే ఉన్నాయి, నేను ఏదైనా చేయగలుగుతాను, చన్నీళ్లతో స్నానం చేస్తాను, కానీ మొత్తం ఏకాదశి నాడు కటిక ఉపవాసం ఉండాలి అన్నావే, ఆ ఒక్కటి నాకు ఆయుధం పోటులో ఉందన్నాడే. లేదు నాయనా, భవిష్యత్తులో నువ్వు దుష్ట శిక్షణ చెయ్యాలి, శిష్ట రక్షణ చెయ్యాలి, మహాభారత యుద్ధంలో పాపాత్ముల్ని సంహరించాలి, కాబట్టి ఈ పని చెయ్యంటే సరే అన్నాడు ఆయన. కేదారంలో ఉన్నారు, ఓ ఏకాదశి వచ్చింది కానీ ఉండలేక భోజనం చేసేసాడు ఆయన. అప్పుడు శివుడికి ఈయన మీద జాలి కలిగింది. మళ్ళీ ఆయనకి ప్రత్యక్షమై, పరమాత్ముడు కృష్ణుడు చెప్పినా పాటించకపోతే ఎలా నాయన అంటే, ఏం చెప్పమంటావు పరమేశ్వర, నా బలహీనత నాది, నిరంతరం శివశివ శివశివ అనమంటే అంటాను, కృష్ణ అంటే అనమంటే అంటాను, కొండెక్కి దిగమంటే దిగుతాను, ఒక్క ఉపవాసం అనే పదం ఒక్కటి మాత్రం వినలేను, విన్నా ఆచరించలేను అన్నాడు. చివరికి అప్పుడు ఈశ్వరుడు జాలిపడ్డాడు. అయితే ఓ పని చేద్దాం, ఏకాదశి నాడు సాధ్యమైనంత వరకు పూర్తిగా ఉపవాసం ఉండాలని ముందు ప్రయత్నించు, ఉంటాను అని సంకల్పం చెప్పుకో, నిన్ను నేను అనుగ్రహిస్తాను. అత్యావశ్యకం అయితే ఆ పూట నీకు శరీరము నిలబడ్డానికి ఏం చేయాలో చెబుతాను అన్నాడు ఆయన. అందుకని ఈశ్వరుడే ఆదేశించేటటువంటి స్వయంగా భీముణ్ణి, నువ్వు ఉపవాసం ఉండు అని. అందుకని శయ్యాం దద్యాద్గృహీ భీమ సర్వోస్కర సంయుతాం అన్నాడు ఆయన. బాబు ఉపవాసం ఉండు, ఆ తర్వాత శయ్యాదానం చెయ్యి, ఇతిహాస పురాణములు విను, నిన్ను రక్షిస్తాను. భీమసేనుడు శివుడు అంతటి వాడు మళ్ళీ చెబుతున్నాడు, చెయ్యకపోతే ఎలాగా అనుకున్నాడు. దశమి వచ్చింది, దశమి నాడు ఏదో అతి కష్టం మీద గడిపి ఏకాదశి నాడు ప్రొద్దుటే మందాకిని నదిలో స్నానం చేశాడు. ఈశ్వరుడి ఆదేశం విడిచిపెట్టకుండా నేను ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తాను, అనగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో భోజనం చేస్తాను అని సంకల్పం చెప్పుకున్నాడు. పాపం ఒక గంట గడిచింది. ఏకాదశిలో క్రమంగా ఈయనకి కొంచెం నీరసం వచ్చింది. యుద్ధంలో గడితే రాదు, కానీ ఆలయంలో కూర్చుంటే ఎవరికైనా కొంచెం ఆకలికి వస్తుందో ఏమిటో మరి. అదే భీముడు, ఒకసారి ఆలోచించండి, మహాభారత యుద్ధంలో ఏదో పొద్దున 9 గంటలకు వెళ్ళినటువంటి వాడు సాయంత్రం దాకా ఏకధాటిలో యుద్ధం చేసినా అప్పుడు ఆకలి లేదు, అంటే పనిలో ఉన్నాడు, యుద్ధం అనే పనిలో.
కానీ ఇక్కడ ఉపవాసం ఉండాలి అని గుళ్ళో కూర్చుంటే అప్పుడు మాత్రం ఆయనకు నీరసం వచ్చింది. అందుకని ఈశ్వరా అని ప్రార్థించాడు. 9 గంటలకే ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయనకి పాలు తాగి ఉండమన్నాడు. క్షీరములు స్వీకరించవచ్చు, పాలు తాగితే దోషం లేదు. అందుకని ఏకాదశి ఉపవాసం ఉన్నవాడు ఒకవేళ ఆకలిస్తే పాలు తాగచ్చండి. ఏదో ఓ 2 గుండిగలు, అంతకంటే ఎక్కువ తాకండి. ఎందుకంటే భీముడు ఆ మాత్రం పుచ్చుకున్నట్ట. పాలు గడగడ తాగేశాడు. భాండాలు, ఎన్ని భాండాలో లెక్కలేదు. అమ్మయ్య, పరమేశ్వరుడు ఆవు పాలు తాగమన్నాడని ఆవు పాలు తాగాడు. అవి కూడా పచ్చిపాలు, గుమ్మపాలు తాగాడు ఆయన. పచ్చిపాలు తాగితే చచ్చిపోతాం మనమైతే. ఆయనకి మహానుభావుడికి శక్తి ఉన్నది, శుభ్రంగా తాగాడు. అసలు సాధారణంగా పచ్చిపాలలో బ్యాక్టీరియా ఉంటుందని బాగా కాచిన తర్వాతే అందులో ఇంత పటికి బెల్లం వేసుకు తాగుతారు. అటువంటిది ఆ పుణ్యాత్ముడు కాచకుండా ఉన్న పాలు తాగేశాడు. ఓ 2 గంటలు గడిచింది. మళ్ళీ కడుపులో ఆకలి మంట బయలుదేరింది. మళ్ళీ శివ అన్నాడు. ఏమినైనా నిమిషానికి ఒకసారి పిలుస్తాం అన్నాడు ఈయన. పాలు సరిపోవడనగా సరే బాగా ఆలోచించి ఆయన ఫలహారం చెయ్యి అన్నాడు. అంటే పళ్ళు తిను అన్నాడు. అక్కడికి దగ్గరలో గంధమాదన పర్వతం ఉంది కనుక గంధమాదన పర్వతం దగ్గర నుంచి మహావేగంగా ఆయన కోసం మహానుభావులైనటువంటి గగనచరులు అరటిపళ్ళు పట్టుకొచ్చాడు. చక్కెరకేళీలు ఇంతంత పొడుగుంటాయిగా, కొంచెం పచ్చిగా ఉన్నాయి. పైగా పచ్చి అరటిపండు ఎవడ తినగలండి, బాగా పండితేనే అరగదు. పచ్చి అరటిపళ్ళు గెలలు ఓ 100 గెలలు పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. లటుక్కులు వేసేసాడు. తొక్క కూడా పారేయలేదు. ఎందుకంటే ఆకలి. పండు పళ్ళంగా లోపల వేసుకుని నవిలి అవతల పారేసాడు. అదే మన వాళ్ళైతే హైదరాబాద్ నుంచి పట్టుకెళ్ళిన పళ్ళు అలా తినగా ఆఖరణ లంక నుంచి మళ్ళీ హైదరాబాద్ కూడా పట్టుకొస్తారు. అదో చేతస్తాం. ఆయన మొత్తం లాగేశాడు. మళ్ళీ మధ్యాహ్నం 12 అయింది. మళ్ళీ శివ అన్నాడు. మళ్ళీ పిలిచాడు రా వీడని. మళ్ళీ శివుడు ప్రత్యక్షం అయ్యాక ఈసారి ఏమొచ్చింది తంట అంటే, తంట కాకేమిటి, ఈ పాలు పళ్ళు ఇవి నా పొట్టకి సరిపోవు, ఇంకేదైనా ఆహారాన్ని ప్రసాదించు అనగా ఇక ఆయనకి విసిగెత్తి వీడిలా చావగొడతాడని పదే బతిమాలుతున్నాడని భావించి, ఈశ్వరుడు కరుణాస్వరూపుడు గనక, జీవులంటే ఆయనకి అభిమానం కనుక, అందులో భక్తుల కోసం ఏదైనా ఇచ్చే పరమాత్ముడు కనుక, సరే నాయన ఓ పని చేద్దాం, అన్నం మాత్రం తినకు, అన్నం భిన్నం చేసుకు తిను అన్నాడు ఆయన. అనగా బియ్యం పళంగా వండుకుంటే అది అన్నం. ఆ బియ్యాన్ని విసిరితే ఏమవుతున్నది, నోక అవుతుంది. అప్పుడు అన్నం భిన్నం అవుతుంది. దాంతో ఉప్పుడు పిండి చేసుకు తిని అన్నాడు. అందుకని ఆయన గారు చక బియ్యాన్ని ఆయనకి విసరడానికంటే ఉంది. ఓ రాయి మీద పోసాడు బియ్యం, ఇంకో రాయితో కొట్టాడు, పటాపటా నోక అయిపోయింది. అసలు భీముడు తొక్కితేనే అది నోక అయిపోతుంది. ఆ విధంగా బియ్యపు నూక తీసుకుని ఆయనకి ఎవరు వంట చేయక్కర్లా, ఆయనకి ఆయనే చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి వంట బాగా వచ్చు. అందుకే భవిష్యత్తులో విరాట పర్వంలో వంటశాలలో చేరాడు. వంటశాలలో ఉద్యోగం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎవరిని అడగక్కర్లేదు. భోజనానికి వండుతున్నప్పుడే కాస్త రుచి చూడవచ్చు. ఓ 1000 కేజీల బియ్యంతో పులిహార చేశాడు అనుకోండి, ఒక 500 కేజీల పులిహార హాయిగా రుచి చూసేయచ్చు. కాబట్టి ఎవరికి ఏది ఇష్టమో ఆ పోస్టులో చేరమన్నారు. శుభ్రంగా పుణ్యాత్ముడు తానే నూక తీసుకొని ఉప్పు వేసుకుని చక్కగా పోపు పెట్టుకుని ఉప్పుడు పిండి చేసుకున్నాడు. ఇందులో కొంత భాగం పద్మపురాణంలో ఉంటుంది, మిగతాది మాత్రం స్థల పురాణంలో చెప్పారు అక్కడ ఈ ఉప్పుడు పిండి మొదలైనవి. కానీ స్థల పురాణం కూడా ప్రామాణికమే కాబట్టి ఆ ప్రమాణాన్ని కూడా స్వీకరించవచ్చు. అందుకే ఎప్పుడు కూడా ఏకాదశి నాడు అన్నం భిన్నం చేసుకు తినవచ్చు అని ఒక సామెత పుట్టింది. ఉప్పుడు పిండి చేసుకు తినచ్చు కొంతమంది ఉప్పుడు పిండి బదులుగా సత్యనారాయణ ప్రసాదంలాగా చేసుకుంటారు, బెల్లం వేసుకు తింటారు. ఏదైనా ఎంతో కొంత ఈ కలియుగంలో తినకుండా ఉండకూడదు. పూర్తిగా కటిక ఉపవాసం చేయటం ఈ కలియుగంలో దోషం కనుక. ఆ కాలం నాటివాడు కాబట్టి ఆయన ఏదో తినగలిగాడు. మొత్తం మీద వ్రతాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మందాకిని నదిలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజించాడు. అందుకే కృష్ణుడు శివుడు కూడా ఇక నుంచి ఈ వ్రతము నీ పేరు మీదుగా ప్రసిద్ధికెక్కుతుంది అన్నారు. అందుకే సా భీమద్వాదశీ హ్యేష సర్వపాపహరా శుభ యాతు కళ్యాణినీ నామ పురా కల్పేషు పఠ్యతే. ఒకప్పుడు ఈ ఏకాదశి ఏది మాఘమాసంలో వచ్చే ఏకాదశి కళ్యాణిని అని ఉండేది. కానీ భీముడు వ్రతం చేశాక అది భీమైకాదశి అని, ద్వాదశి భీమద్వాదశి అని ప్రసిద్ధికి ఎక్కింది.
కాబట్టి ఇప్పటికి కూడా మాఘమాసంలో ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి గడియల్లో భోజనం చేస్తే భీమద్వాదశి వ్రత అనుష్ఠాన మహాఫలం మానవులకి లభిస్తుంది. ఈ వ్రతాన్ని పూర్వం ఎంతోమంది చేశారు, చేసిన వాళ్ళంతా ఫలితం పొందారు. ఇంద్రుడు ఈ వ్రతాన్ని స్మరించినంత మాత్రం చేతనే హత్యాపాపం నుంచి విముక్తి పొందేట. ఎవరు? ఇంద్రుడంతటి వాడు. అక్కడ కూడా వ్రతం చేశాడల్లా. యస్యాహ స్మృతే కీర్తనతోప్యశేషం పాపం ప్రణష్టం త్రదశాధిపస్య. భీముడు చేసిన ఈ వ్రతాన్ని, భీమద్వాదశి వ్రతాన్ని మనస్సులో తలుచుకున్నాడు. భీమద్వాదశి భీమద్వాదశి అని అలా తలుచుకుంటే హత్యాపాపం తొలగిపోయింది. ఇంకా వ్రతాన్ని ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. ఆ తర్వాత పూర్వం ఇంద్రుడి భార్య పులోమజ ఒకప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రత ప్రభావంతో భృగు మహర్షికి ఆయన భార్య పులోమకి కూతురుగా పుట్టింది. అప్పటి నుంచి ఆవిడికి పులోమజ అని పేరు వచ్చింది. భృగు మహర్షికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు పులోమ. ఆ కథ మీకు ఇదివరలో భారతంలో ఆదిపర్వంలో చెప్పాను. ఆదిపర్వంలో పులోమ కథ చెప్పాను. రాక్షసుడి దగ్గర నుంచి ఆ పులోమ కొడుకు చవనుడు రక్షించాడని కూడా చెప్పుకున్నాం మనం. అందుకే ఆయనకి చవనుడు అని పేరు వచ్చింది. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే ఆ పులోమ యొక్క కూతురే ఇంద్రుడి భార్య శచీదేవి. శచీదేవికి పులోమజ అని పేరండి. లలితా సహస్రనామంలో పులోమజార్చిత అని ఒక నామం లేదు అమ్మవారికి. పులోమజ చేత పూజింపబడింది అని. ఆ పులోమజ అంటే ఎవరు? శచీదేవి. ఆవిడ భృగువు కూతురు, శుక్రాచార్యుడికి స్వయంగా సోదరి. అందుకే ఆవిడ పులోమ కూతురు గనక పులోమజ అని, పులోమకి కూతురు కాబట్టి పౌలోమి అని కూడా అంటారు. పౌలోమి పులోమజ అని శచీదేవికి పేర్లు. ఆవిడ కూడా ఒకప్పుడు ఈ భీమద్వాదశి వ్రతం చేసి ఆ పుణ్యం వల్ల పులోమకి కూతురై, భృగువునకు కూతురై, ఇంద్రుడికి భార్య అయి ఏకగా శచీదేవి అనే పేరుతో మనందరికీ రాణి కూడా అయిపోయింది ఆవిడ. ఆ తర్వాత శ్రీకృష్ణుడి భార్యల్లో సత్యభామ అని ఒక ఆవిడ ఉన్నది, తెలుసుగా మీకు. ఆ సత్యభామ కూడా పూర్వకాలంలో ఈ ద్వాదశి వ్రతం చేసిందండోయ్. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీముడితో చెప్పాడు ఏమని? తత్రాపి తస్యా పరిచారికేయం మమ ప్రియా సంప్రతి సత్యభామ కృతం పురా మంగళమేతదేవ ద్విజాత్మజా వేదవతీ బభూవ. పులోమజ అంటే ఇంద్రుడి భార్య శచీదేవి తన దగ్గర కొంతమంది చెలికత్తెల్ని పెట్టుకున్నది, అంటే పరిచారికలు. ఆ పరిచారికల్లో ఒక ఆవిడ ఉన్నది. ఆవిడికి ఇంద్రుడి భార్య యొక్క వైభవాన్ని చూడగానే ఆనందం కలిగింది. ఆహా, మా రాణి గారు శచీదేవి ఇంద్రుడితో పాటు పక్కన టీవీగా సింహాసనం మీద కూర్చుంటోంది, సమస్త లోకాలని పరిపాలిస్తోంది. నేను కూడా బోలెడంత బంగారం పొందాలి, మహానుభావుడికి భార్యనవ్వాలి, నాకు కూడా కీర్తి రావాలి, నా పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కాలి అనే కోరిక కలిగింది. ఆ కోరిక తీరడం కోసం ఏం చెయ్యాలి అని బృహస్పతిని అడిగింది. బృహస్పతి నారదుడిని అడగమన్నాడు. అప్పుడు నారదుడు భీమద్వాదశి అని ఒక ద్వాదశి ఉన్నది, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో దాన ధర్మాలు చేసి భోజనం చేస్తే బంగారము, వెండి, భూమి ద్వాదశి నాడు దానం చేస్తే నువ్వు బోలెడు దినమునకు 8 బాలువుల బంగారం పొందుతావు, సాక్షాత్తు పరమాత్మునికి భార్య అవుతావు అన్నాడు. అప్పుడు ఆవిడ ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మాఘమాసంలో ద్వాదశి నాడు భూమి, బంగారము, వెండి దానం చేసింది. అదిగో ఆ పుణ్యంతో శచీదేవి చెలికత్తి అయిన ఒకనొక ఆవిడకి ఆ జన్మలో పేరు కూడా లేదు, porque శచీదేవి యొక్క చెలికత్తి అన్నారు. అటువంటి ఆవిడ సత్యభామ అనే పేరుతో సత్రాజిత్తునకు కూతురి పుట్టి కృష్ణుడికి 3వ భార్య అయ్యింది. రుక్మిణి పెద్ద భార్య, 2 జాంబవతి, 3వ ఆవిడ సత్యభామ. చూసారా, అందుకే ఆవిడకి తండ్రి ద్వారా శమంతకమణి వచ్చింది. ఆవిడ ద్వారా దినములకు 8 బాలువుల బంగారం వచ్చింది. కృష్ణుడికి భార్య అవడం వల్ల కీర్తి పొందింది, ఓ వైభవాలు అనుభవించింది. కాకపోతే ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఆవిడ బంగారం దానం చేసేటప్పుడు అహంకారంతో దానం చేసింది. ఎప్పుడైనా దానం చేసేటప్పుడు వినయంగా దానం చేయాలి. కొంతమంది దానం చేస్తారు. నిన్న ఒక ఆయన దానం చేస్తే ఏమన్నాడు తెలుసా? ఇంతకంటే ఇవ్వలేకపోతానండి, మీరు మాకు అవకాశం ఇచ్చారు, ఈ చిన్న చెక్కు పుచ్చుకోండి అన్నాడు ఆయన. ఏది దానం చేసి కూడా వినయంగా చేశాడు. అలా వినయంగా దానం చేసిన వాళ్ళకి పతనం ఉండదు,
ఏమోయ్ నేను కాబట్టి ఇంత బంగారం దానం చేశాను, నేను కాబట్టి ఇంత భూమి దానం చేశాను అని అహంకరించాడా వాడు కొంత పతనం అవుతాడు. ఆ జన్మలో సత్యభామ దానం చేసింది కానీ వినయం లేకుండా అహంకారంతో దానం చేయటం వల్ల కృష్ణుడికి భార్య అయ్యుండి కూడా తర్వాత ఏమైంది, కృష్ణుడికి దూరం అయ్యాక తపస్సు చేయవలసి వచ్చింది. రుక్మిణిలా వెంటనే వైకుంఠానికి వెళ్ళలేదు కదా, దానికి గల కారణం అదే. ఆ విధంగా భీమద్వాదశి వ్రత ప్రభావంతో సత్యభామ కృష్ణుడికి ప్రియురాలు అయ్యింది అని 67వ శ్లోకంలో కృష్ణుడే చెప్పాడు. పద్మపురాణంలో 23వ అధ్యాయంలో 67వ శ్లోకంలో కృష్ణుడంతటి వాడు భీముడితో అంటాడు, నాయన నా భార్య అయిన సత్యభామ కూడా పూర్వం ఏకాదశి వ్రతం చేసింది, ఈ నీవు చేసిన భీమద్వాదశి నాడు దానం చేసింది, ఆ పుణ్యంతో నాకు భార్య అయింది. ఇదే కాదు, ఎంతో పూర్వం కూడా ఒక ఆవిడ ఈ వ్రతం చేసింది. వేదవతి అనే పేరుతో అయోనిజగా పుట్టి ఆ తర్వాత సీత బదులుగా లంకానగరంలో ఉంది ఆవిడ. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ వ్రతం చేశారు. దేవేంద్రుడు, ఆయన అనుయాయులైన దేవతలు, రాక్షసులు ఎంతోమంది ఈ భీమద్వాదశి నాడు భోజనం చేయడానికి ముందు దానాలు చేశారు. ఆ తర్వాత ద్వాదశి గడియల్లో భోజనం చేశారు. కోట్ల నాలుకలున్న సర్పములు, 4 ముఖములు కలిగిన బ్రహ్మ, ఇంకా మహానుభావులైన ఋషులు కూడా ఈ భీమద్వాదశి వ్రతము వల్ల వచ్చే మహాఫలితమును వర్ణించలేరంటే ఈ వ్రతం ఎంత గొప్పదో ఆలోచించు అని కృష్ణుడు అన్నాడు. కాబట్టి ఆ వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించాలి. రాబోతుందిగా మాఘమాసం, అలాంటి రోజుల్లో ఈ వ్రతాన్ని చెయ్యాలి. కలి దోషం తొలగిస్తుంది. సుస్పష్టంగా చెప్పాడు. మళ్ళీ మాఘమాసం ఏట కళ్యాణి నామ పురా విసర్గే యా ద్వాదశి మాఘసితేభి పూజ్య. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కళ్యాణిని అంటారు. ఆ తర్వాత వచ్చే ద్వాదశి కూడా కళ్యాణి ద్వాదశి. భీముడి వల్ల భీమ ఏకాదశి, భీమద్వాదశి అయ్యాయి. అటువంటి ఈ భీమద్వాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, ఆ తర్వాత వచ్చే ద్వాదశి, ఈ 2 తిథులు అనంత పుణ్యం ఇస్తాయి. ఆ వ్రతాన్ని ఆనాడు భీముని చేత కృష్ణుడు శివుడు చేయించారు కాబట్టి అతడు మహాభారత యుద్ధంలో అజేయుడయ్యాడు. పాండవులకి విజయాన్ని చేకూర్చిపెట్టాడు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే తేడా లేకుండా ఎవరైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. మళ్ళీ వాళ్ళు వీళ్ళని తేడా ఎప్పుడు పురాణాల్లో చెప్పలేదు. మూర్ఖులు అన్యాయంగా అలా మాట్లాడారు తప్ప మన పురాణములు ప్రతి ప్రాణి వ్రతం చేయొచ్చని చెప్పాయి. అసలు ఇంతెందుకు, ఒకవేళ ఎవడైనా తప్పు చేస్తే శూద్రుడి కంటే వైశ్యుడికి ఎక్కువ శిక్ష, ఆయన కంటే క్షత్రియునికి, ఆయన కంటే ఎక్కువ బ్రాహ్మడికి శిక్ష అన్నారు. ఎందుకంటే బ్రాహ్మడికి కొంచెం ఎక్కువ చదువు ఉన్నది కనుక ఆ రోజుల్లో. చదువుకున్నవాడు తప్పు చేస్తే తప్పు అన్నారండి. ఉదాహరణకు చూడండి, జంతువులు రోడ్డు మీద మలమూత్రాలు విసర్జిస్తే వాటికి శిక్ష వేయరు, కానీ మానవుడు కనుక నడి రోడ్డు మీద విసర్జిస్తే వెంటనే శిక్ష వేస్తారు. ఇంకెక్కడ పట్టించుకోకపోతే పర్వాలేదు. కానీ అమెరికాలో ఎవడన్నా పొరపాటున రోడ్డు మీద బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడా 14 ఏళ్ళు జైలు శిక్ష. అంత భయంకరమైన శిక్ష వస్తుంది. మా చిన్నప్పుడు కథ ఉండేదిలేండి. ఒక ఆయన అలా పెడుతున్నట్ట నడి రోడ్డు మీద మూత్ర విసర్జన చేశాడు. వెంటనే ప్రభుత్వం వారు పట్టుకున్నారు, జడ్జి గారి దగ్గరికి అప్పగించారు. జడ్జి గారు వీడికి 1 ఏడాది జైలు శిక్ష, 10,000 జరిమానా అన్నారు. వాడన్నాడు, ఏమంటే నా కళ్ళ ముందు ఆ గాడిద కూడా పోసింది కదా, దానికి ఎందుకు వేయలేదు శిక్ష, నాకెందుకు వేశారని అడిగితే, నువ్వు వచ్చే జన్మలో గాడిదిగా పుట్టాక నీకు కూడా వేయలే అన్నాడు జడ్జి గారు. అది గాడిద, దానికేం తెలుసు, మనం అడ్డగాడిదలం కాదుగా. కనుక మనకి జ్ఞానం ఉన్నది కనుక అందరి ఎదురుకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. జ్ఞానం పెరిగే కొద్దీ శిక్ష పెరుగుతుంది. తెలియక చేసిన హత్యకి తెలిసి చేసిన హత్యకి తేడా ఉందా లేదా? పొరపాటున హత్య చేస్తే కొంత శిక్ష తగ్గిస్తారు. అదే పకడ్బందీగా ఒక ప్రణాళిక వేసుకుని హత్య చేస్తే శిక్ష పెరుగుతుంది. అలాగే ఎవడైనా సరే అలాగా జ్ఞానం పెరిగే కొద్దీ తప్పులు ఎక్కువ చేయకూడదు. అందువల్ల మనం కూడా ఎవరమైనా ఈ వ్రతములను ఆచరించవచ్చు. చేసిన వారందరికీ శుభాలే కలుగుతాయి. సాంబుడని జాంబవతి పుత్రుడు ఉన్నాడు. అతడు కూడా ఈ వ్రతాన్ని చేశాడు కాబట్టి అంత గొప్పవాడయ్యాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు జరగబోయేదంతా భీముడికి ఎందుకు చెప్పాడంటే, నాయనలారా ఈ వ్రతాలు చేస్తున్నప్పుడు కొన్ని దోషములు ఉంటాయి, ఆ దోషాలు పరిహరించండి అని చెప్పడానికి చెప్పాడు. ఒకప్పుడు
నరకాసురుడి జైలులో ఉన్నటువంటి క్షత్రియ కన్యకలు 16,000 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా పూర్వజన్మలో ఈ ఏకాదశి వ్రతం చేశారు. ద్వాదశి నాడు దానం చేయకుండా భోజనం చేసేశారు. అందువల్లే నరకాసురుడి చెరసాలలో పడ్డారట. కాబట్టి ఈ భీమద్వాదశి నాడు తప్పనిసరిగా ఎంతో కొంత దానము చెయ్యకుండా పొరపాటు కూడా భోజనం చేయకూడదు. ఒకవేళ భోజనం చేసినా గడియలు దాటకుండా ద్వాదశి గడియలు దానం చేయాలి. పొరపాటు ఒక్కోసారి ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నారు, తిన్న తర్వాతనే దానం చేయొచ్చు అన్నారు. కానీ మొత్తం మీద ద్వాదశి దాడకూడదు. ఇవాళ ఏకాదశి, మరునాడు ద్వాదశి మధ్యాహ్నం 12 దాకా ఉంది. ఆ 12 భోజనం చేసేసాం. చేశాక 12 దాటేలోపు ఎంతో కొంత నీకు తోచింది దానం చేయి. అలాగని తోచింది అన్నాం కదా అని మీ చిన్నప్పటి పావలా బిళ్ళ పట్టుకొచ్చి దానం చేస్తే అలాగా? మా పీఠంలో ₹10 వేస్తున్నారు. ఇంకా ఏం చేసుకుంటారు? అది ₹1/2. ₹1/2 ఇంకా వేస్తున్నారంటే అది పాపం. పనికి మాలు చేయకూడదు. ఇంక కొన్ని నోట్లు దానం చేస్తారు. ఆహాహాహా, దాని నిండా పసుపు కుంకుమలు పూసి, అది రూపాయో ₹10 తెలియదు మనకి, ముక్కలు ముక్కలు అయిపోతే అంటించి ఒక ఆవిడ ఇచ్చింది. అది కూడా పట్టుకొచ్చి మొన్న అమెరికాలో $1 అనుకుంటాను, అది ఆ $1 మా రాజుకి ఇచ్చింది. పాపవాడు ఏదో కవర్ కదా అని చూసుకున్నాడు. తీరా చూస్తే అందులో అదంతా అతుకులు వంత, దాని నిండా పసుపు కుంకం. అప్పుడు నేనే తీసేసుకుందాన్ని వాడికి మళ్ళీ మంచిది ఇచ్చేసాను అనుకోండి, వేరే విషయం. ఎందుకు ఈ పనులు చేస్తారో తెలియదు, మహాపాపిష్టి పనులు అనమాట. అలా కాకుండా ఏదో నీ శక్తి, నీకు $1 ఇవ్వగలుగుతాదా, పనికొచ్చేది ఓ ₹10 ఇవ్వగలవు. ఆ ₹10 చెల్లేది చిరిగిపోయిందని ఇస్తే ఉపయోగం ఉంది. మరీగా ఈ బామనికే హత్తని. అందువల్ల దానము చెయ్యాలి, అది పనికొచ్చేది అయి ఉండాలి. అలా దానం చేయకపోవడం వల్ల చెరసాల పాలయ్యారు వాళ్ళు. కాబట్టి ఏ వ్రతమునకైనా చిట్ట చివర దానం మాత్రం తప్పదు, ఎంతో కొంత. ఇక ఈ శ్రీకృష్ణుడి భార్యల్లో కొంతమందిని దొంగలు అపహరించారు కదా. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత అందులో కొంతమంది ఏమయ్యారు? దొంగల పాలయ్యారు. వాళ్ళంతా ఏడ్చారు. అర్జునుడి దగ్గర మొరపెట్టుకున్నారు. అర్జునుడు, నీ అంతటి వీరుడు రక్షిస్తూ ఉంటే కూడా మేము దొంగల పాలైపోయాం ఏమిటని అడిగితే, అర్జునుడు, నాకు తెలియదు, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించడంతో ఆ దైవానుగ్రహం నాకు దూరం అయిపోయింది. అందువల్లే అస్త్రముల యొక్క మంత్రములు కూడా నాకు గుర్తుకు రాలేదు, నా గాండేమో ఎత్తలేకపోయాను, మిమ్మల్ని రక్షించలేకపోయాను. అందులో కొంతమందిని దొంగలు అపహరించి పట్టుకుపోయారండి. దొంగల చేతిలో పట్టడం కర్మ కాకపోతే? కేవలం పద్మపురాణంలో చెప్పడమే కాదు, ఈ మాట భారతంలో కూడా చెప్పారు కదా, భాగవతంలో కూడా చెప్పారు కదా. ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడికి భార్యలయ్యుండి కూడా చివరికి దొంగల చేతులు అపహరింపబడడం అంటే అది అన్యాయమే కదా. ఆ నీచుల యొక్క చేతుల వల్ల పడ్డారు. ఇంకా అంతకంటే నేను చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు పచ్చి వేశ్యల్ని పాడు చేసినట్టుగా పాడు చేశారు. అంతపూర్వం నరకాసుడి చేతిలో పడ్డారు, ఇప్పుడు దొంగల చేతిలో పడ్డారు. అప్పుడు ఆయనకి కారణం తెలియలేదు. ఇంతలో వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. అమ్మాయిలు, మీరు పూర్వజన్మలో వ్రతం చేసి దానం చేయలేదు. ఈ జన్మలో ఆ దోషం వల్ల నరకాసురుడి చెరసాల్లో పడ్డారు. అదృష్టవశాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏకాదశి వ్రతం ఏ వంకతో చేసినా ఫలితమే కనుక మిమ్మల్ని స్వీకరించాడు. కానీ కృష్ణుడి పక్క నుండి కూడా మీరు ఎప్పుడూ కృష్ణుడిని పరమాత్మగా గుర్తించలేదు. శ్రీకృష్ణుడు అంతటి వాడు భర్త అయితే, అహో ఈతడు మహానుభావుడు జగద్గురుడు అనే ఊహ లేదు. కృష్ణుడిని అనుమానించారు. ఏదో కొంచెం గొప్పవాడు అనుకున్నారు తప్ప ఆయన మీద మీకు సంపూర్ణ విశ్వాసం లేదు. ఒక్కసారి మనం ఏదైనా ఒక గురువుని స్వీకరిస్తే ఆ గురువు మీద కఠోరమైన విశ్వాసం చివరిదాకా ఉండాలండి. క్షణికమైన ఆలోచనలతో ఆయన అనుమానించారా, ఆ పాపం కట్టి కొడుకుతుంది, కొన్ని వేల జన్మల్లో వాళ్ళని పాడు చేస్తుంది. మీరు శ్రీకృష్ణ పరమాత్మని పక్క నుండి కూడా ఏదో కృష్ణుడి ఒక గొప్పవాడు, డబ్బున్నవాడు అనుకున్నారు తప్ప రుక్మిణీదేవి పూజించినట్లుగా, తక్కినటువంటి భార్యలు పూజించినట్లుగా పూజించలేదు. ఆ పాపం వల్లే మీరు ఆయనకి దూరమై కొందరు దొంగల చేతుల్లో పడ్డారు. కొంతమందిని అర్జునుడు విడిపించినా ఏడుస్తూ బతుకుతున్నారు. అనగా అయితే ఇప్పుడు ఈ పాపం నుంచి ఎలా బయటపడతాము, కృష్ణ పరమాత్మకి దూరమై మేము బతకలేకపోతున్నాం అనగా అప్పుడు నారదుడు దొంగల చేతిలో పడినటువంటి వాళ్ళని కూడా విడిపించి తీసుకొచ్చి ఎవరెవరు కృష్ణుడికి దూరమై ఇప్పుడు ఏడుస్తున్నారో వాళ్ళందరినీ ఒక చోట పెట్టాడు. పెట్టి మాఘమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు వేశ్యల కింద మారిపోయారు, కారణం దొంగల చేతిలో పడ్డారు కనుక. అందుకని మీరు ఏం చేస్తారంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి
ఒక మంచి పరుపు కానీ మంచం కానీ, ఒకవేళ పరుపు మంచం కొనలేకపోతే కనీసం దుప్పటి కానీ తీసుకురండి. ద్వాదశి నాడు ఈ దుప్పటో మంచమో పరుపో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ స్వరూపమైన ఈ పరుపుని లేక ఈ శయ్యను లేక ఈ దుప్పటిని దానం చేస్తున్నాము అని దీన్ని అర్హుడైన బ్రాహ్మడికి దానం చెయ్యండి. దానితో మీకున్న పాపం పోతుంది, మీరు భవిష్యత్తులో దేవలోకానికి వెళ్ళిపోతారన్నాడు. అప్పుడు వాళ్ళంతా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వాళ్ళ యోగ్యతను బట్టి కొందరు మంచాన్ని కొనగలిగారు, కొందరు పరుపు కొన్నారు, కొందరు దుప్పటి కొన్నారు. దాన్ని శయ్యాదానం అనే పేరుతో ఉపవాసం అయ్యాక ద్వాదశి ఘడియల్లో మహాత్ముడైన ఒక విప్రుడికి దానం చేశారు. ఆ పుణ్యంతో దొంగల చేతిలో పడడం వల్ల వచ్చిన దోషం, దొంగల యొక్క సాంగత్యం వల్ల వచ్చిన పొందు వల్ల వచ్చిన పాపాన్ని విడిచిపెట్టి అందరూ స్వర్గానికి వెళ్ళారు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ పరమాత్మని గురువులను ధిక్కరించటం వల్ల వచ్చే పాపము ఈ శయ్యాదానం వల్ల పోతుంది. అందువల్ల మాఘమాసంలో తప్పనిసరిగా పూర్వకాలంలో శయ్యాదానం చేసేవారు. మరి దుప్పటి దానం చేయమంటే ఒక్కొక్కడు దుప్పటి ఇస్తారు. ఏది నా మోకాళ్ళ దగ్గర నుంచి నా భుజం దగ్గర దాకా వచ్చే దుప్పటి స్పెషల్గా తయారు చేస్తారు ఏమిటో. అలాంటి దుప్పట్లు దానం చేయకూడదు. ఎందుకు? దుప్పటి అంటే శుభ్రంగా పొడుగు ఉండాలి, కనీసం 7 అడుగులకి పొడుగుకి తక్కువ కాకుండా ఉండాలట. అలాంటి దుప్పటి దానం చేయాలి చెయ్యగలిగితే. ఒకవేళ కర్మ 7 అడుగుల దుప్పటి కొనలేవు, పరుపు కొనలేవు, మంచం కొనలేవు, నీ దగ్గర దారిద్ర్యం ఉన్నది, అప్పుడు ఏం చేయాలి? ₹1 తీసుకుని శయ్యాదానానికి ప్రత్యామ్నాయంగా ఈ రూపాయి ఇస్తున్నానని చేతిలో పెట్టి పర్వాలే. ఏది దరిద్రంలో ఉంటే, అంత దారిద్ర్యంలో ఉంటే. కానీ వాళ్ళు అంత దరిద్రులు ఉన్నారనుకోని నేను సినిమాకి వెళ్ళి 3000 టిక్కెట్ పెట్టి బకెట్ తండేసిన వాళ్ళు లేరు. అంతంత డబ్బు పెట్టి సినిమాలోకి వెళ్ళగలుగుతున్నారు. ఫస్ట్ షోకి వెళ్ళగలుగుతున్నామా? మేము పేదవాడమా? ఇంకేం పేదవాడండి. ఆధార్ కార్డులో చూస్తేనేమో తెల్ల కార్డు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంట్లో సామాన్ చూస్తే తెల్లబోతున్నాం, తెల్ల కార్డు తెల్లబోవడం. మాకు పీఠం దగ్గర ఉంటారు కొంతమంది కనపడతారు నాకు, వాళ్ళందరికీ తెల్ల కార్డులు. ఆ ఇంట్లో టీవీ ఉంటుంది, ఆ టీవీ చూస్తే వాళ్ళ టీవీ తెలుస్తుంది మీకు. అంతంత టీవీలు, పైకి గుడిసే, ఆ గుడిసెలో బడిసే. ట్యాక్సులు మనం కడతాం, వాడు ఏం కట్టాడు హాయిగా ఉంటాడు అన్నమాట. మొత్తం మీద వీలున్నంత వరకు ధన విషయంలో లోభం లేకుండా, విత్తశాఠ్యం చేయకుండా మంచి దుప్పటియో మంచి పరుపో దానం చేస్తే ఇటువంటి నీచ సాంగత్యం వల్ల వచ్చే దోషాలు పోతాయి. ఇది భీమద్వాదశి వ్రత మహాత్మ్యం. ఇంకా అంగారక చతుర్థి వ్రతం అని ఒకటి ఉన్నది. కొంతమంది ఎంత గింజుకున్నా భూమి కొనలేడు, ఇల్లు రాదు, అపార్ట్మెంట్ కాదు కదా, అపార్ట్మెంట్లో గది కూడా కంపార్ట్మెంట్ కూడా కొనలేడు పాపం. వాడి కర్మ ఎంత ప్రయత్నించు, అదొక కర్మయోగం, గృహయోగం ఉండదన్నమాట. గృహయోగం ఉండాలంటే గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి. గ్రహయోగం ఉంటే గృహయోగం వస్తుంది. ఇప్పుడు కలియుగంలో అందరూ శనిగ్రహాలే. అందువల్ల ఏమవుతుందన్నమాట, ఈ శనిగ్రహం గారు జ్యోతిష్యం చెబుతాడు పైగా వాడు. అసలు ఇంకా పెళ్ళి అవ్వదు, వాళ్ళు విడిపోతారంటే ఏంటండి, దిక్కుమాలిన మెల్లకన్నాడు ఒకడు. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా మనకి దురదృష్టపు గ్రహాలు. ఈ గ్రహయోగాల వల్లే గృహయోగం లేకుండా పోతున్నది. తప్పక నాకు గృహయోగము కావలను, అప్పుల్లోంచి బయటపడవలను అనుకున్నటువంటి వాళ్ళ కోసం పద్మపురాణంలో అంగారక చతుర్థి వ్రతం అని ఒక వ్రతాన్ని చెప్పారు. మృదాస్నానం తదా కుర్యాత్ పద్మరాగ విభూషిత చతుర్థ్యంగారక దినే యదా భవతి దానవ. కొంచెం వినవలసిన అద్భుతమైన కథ. ఒకప్పుడు ప్రహ్లాదుని కుమారుల్లో పెద్ద ఆయన విరోచనుడు తన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడికి 4 కొడుకులు. ఆ 4 కొడుకుల్లో పెద్ద ఆయన పేరు విరోచనుడు. అంటే రోచనం అంటే కాంతండోయ్, విరోచనుడు, విరేచనుడు కాదు కనమాట. కొంచెం జాగ్రత్త వరకపోతే ప్రమాదాలు వస్తాయి, అందుకే చెబుతున్నాను అనమాట. విరోచనుడు చాలా గొప్ప మహాకాంతి స్వరూపుడు. ఆయన కొడుకే బలిచక్రవర్తి. ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, విరోచనుడు పెద్ద కొడుకు బలిచక్రవర్తి పెద్ద కొడుకు బాణాసురుడు. అందులో ఈ విరోచనుడు చాలా గొప్పవాడండి, గొప్ప దాత. ఆయన ఎంత గొప్ప దాతో తెలిసినా ఎవరైనా బ్రాహ్మడు వచ్చి అడిగితే ప్రాణం కూడా ఇచ్చేస్తాడు, అంత గొప్ప దాత. అటువంటి విరోచనుడికి ప్రహ్లాదుడు పాతాళానికి వెళ్ళిపోయాక రాక్షస సామ్రాజ్యాన్ని పరిపాలించాలని కోరిక కలిగింది.
సామ్రాజ్యం అంటే భూమి. ఎంత ప్రయత్నించినా భూమి రాలేదు. దానికి తోడు ప్రహ్లాదుడు అన్నాడు, మనకి ఎందుకురా భూలోకం, దేవతలకి మానవులకి వదిలేసి మనం పాతాళంలో పడుందామంటే, నాన్నగారు మీరు అన్నట్టుగా నేను భక్తుడినే, కానీ కొంతకాలమైన భూలోకాన్ని పరిపాలించకపోతే కీర్తి రాదు, కాబట్టి భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం పరిపాలించాలి అన్నాడు. పరిపాలించాలంటే గురువు గారిని పట్టుకున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో గురువు గారిని పట్టుకుంటే, గురు కటాక్షం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు, పట్టుకో గురువు గారి పాదం అన్నాడు. అనగానే ఈయన శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు. నాకు భూమిని పాలించాలని కోరిక ఉన్నది, భూమి నాకు రావాలంటే ఏం చెయ్యాలని అడిగితే అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు. ఏమని? మంగళవారం చతుర్థి వస్తే దాన్ని ఏమంటారు? చతుర్థి అంగారక దినము లేదా అంగారక చతుర్థి వ్రతము అంటారు. అనగా మంగళవారం నాడు చవితి ఉండాలి. సంస్కృతంలో చతుర్థి, అదే తెలుగులో చవితి అయింది. సాధారణంగా చాలా అరుదుగా వస్తాయి ఇలాంటివి. బుధాష్టమి అంటే బుధవారం అష్టమి కలిసి రావాలి. అంగారక చతుర్థి అంటే మంగళవారం నాడు చతుర్థి రావాలి. ఇలాంటివి అన్నమాట. అందువల్ల సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో చూడండి, మీ దగ్గర క్యాలెండర్ ఉందిగా. కానీ వ్యాసాలు రాయడం మీద ఉన్న నేను ప్రూఫ్ చూడలేను. ప్రూఫ్ చూడమని చెబితే వాళ్ళేమో సరిగ్గా చూడలేకపోతున్నారు. కళ్ళు బాగా పెట్టి ప్రతి అక్షరం చదవాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలి గురువు గారు అనుకుంటున్నారు. అందులో ఈ రోజు నుంచి ఆవిడకి క్యాలెండర్ ప్రూఫ్ బాధ్యత, పంచాంగం బాధ్యత అప్పగించేశాం. సరే, ఏది ఏమైనప్పటికీ ఎందుకు చెబుతానంటే, ఈ క్యాలెండర్లో చూడండి, ఎప్పుడైనా మంగళవారం నాడు చవితి వచ్చేస్తే దాన్ని ఆ రోజున మనం చేయవలసిన వ్రతం ఏమిటి? అంగారక చతుర్థి వ్రతము. ఆ రోజు ఏం చెయ్యాలట? చతుర్థి అంగారక దినే యదా భవతి దానవ, ఓ దానవ ప్రహ్లాదపుత్ర విరోచన, మంగళవారం చవితి వచ్చిన రోజున తెల్లవారుజామున లేవాలి. 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో తెల్లవారుజాము అంటారు. పెందరాళ్ళే 10ంటికి లేస్తే దాన్ని పెందరాళ్ళు లేవడం అంటారా? అంటే ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు అన్నమాట, పొద్దున్నే 8ంటికే లేచిపోయారు గురువు గారు అన్నాడు. ఆయన పొద్దున్నే 8ంటికి లేచిపోయారు అంటే రోజు ఎన్నింటికి లేస్తాడో ఆలోచించండి. అంటే మధ్యాహ్నం 12ంటికి లేస్తే ఆయనకి లేచినట్టు, ఆ రోజు మాత్రం గురువుగారి మాట మీద 8ంటికే లేచిపోయారట బాబు. రాత్రి పడుకుని పెందరాళ్ళ లేవాలి, అంతేగాని మరీ 10ంటికి 8ంటికి లేస్తే ఆ వ్రతాల వల్ల ఉపయోగమే ఏమీ లేదు. ఇప్పుడు కలియుగంలో చాలామంది వ్రతాలు చేస్తున్నారు, కానీ ఎందుకు ఫలించట్లేదంటే చెయ్యవలసినటువంటి ప్రమాణ పద్ధతిలో చెయ్యకపోవటమే. కాబట్టి 5:30 లోపు లేచి స్నానాదులు చెయ్యాలి. స్నానం చేసినప్పుడు ఏం చేయాలట? మృదా స్నానం తదా కుర్యాత్. మళ్ళీ నన్ను అడిగితే ఏ అధ్యాయంలో ఉందో మీరే గుర్తు చెయ్యాలి. పద్మపురాణములో సృష్టిఖండంలో 24వ అధ్యాయం, ఎన్నో అధ్యాయం? 24th చాప్టర్లో ఉంది, 24వ అధ్యాయంలో ఉంది. మంగళవారం చతుర్థి వచ్చినప్పుడు తెల్లవారుజామున లెమ్ము, మంచి మట్టి తీసుకో, కుక్కలు మొదలైనవి తిరిగినవి కాకుండా కాస్త పవిత్రంగా ఉన్నటువంటి మట్టి తీసుకో. ఆ మట్టి కొంచెం ఒంటికి పూసుకో. ఆ తర్వాత ఏం చేస్తావు? అగ్నిర్మూర్ధ దివహ అనే మంత్రాన్ని ఉత్తరం కేసి తిరిగి జపించి స్నానం చేసి, అగ్నిర్మూర్ధ దివిహి అనే మంత్రం రాసుకోవాలి, లేదా యూట్యూబ్లో సేవ్ అవుతుంది కనుక వినాలి. ఆ తర్వాత ఏం చేయాలట? ఎవరైనా వీలున్నంత వరకు ఆ మంగళవారం నాడు మౌనంగా ఉండాలి. అందులో ముఖ్యంగా శూద్రస్తూష్ణీం, శూద్రులు ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఆ రోజంతా పూర్తిగా మౌనంగా ఉండాలి. ఆ ఒక్కపూట భోగాలు అనుభవించకూడదు. భోగాలంటే ఏమేమిటో చెప్పారు ఇక్కడ. మళ్ళీ భోగాలంటే ఏమిటి? మద్యపానం పనికిరాదు, మాంసము పనికిరాదు, అతిగా తినకూడదు, ఎక్కువగా తినకూడదు. అంటే రోజు ఒక 50 ఇడ్లీ తినేవాడు ఆ రోజు ఉపవాసం ఉండి పగలంతా సాయంత్రం పూట మాత్రమే భోజనం చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తినకుండా ఉండాలి. ఏకభుక్తం చేయాలట ఆ రోజు. అందుకని ఏం చెప్పాడనమాట, పగలు ఏమీ తినకుండా ఉండి సాయంత్రం వేళ ఏదో రోజు 50 ఇడ్లీ తినేవాడు 10 ఇడ్లీ తినండి ఆ పూటకి. రోజు ఒక 100 అట్లు తినేవాడు ఆ పూట 10 అట్లు తినమనండి. అలా కొంచెం ఆహారాన్ని స్వల్పం చేసుకోవాలి. ఆ రోజంతా కుజుణ్ణి స్మరించాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రం కానీ లేదా ఆయనకి ఇష్టమైన శ్లోకములు కానీ జపించాలి. ఆయనకి ఇష్టమైన శ్లోకం ఏమిటి? ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం
కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చదువుకోవాలి. పగటిపూట ఏ కారణం చేతనైనా శరీరం నిలబడకపోతే పండు పాలు తినవచ్చును. బెల్లం స్వీకరించవచ్చు అన్నాడు. బెల్లం ఆరోగ్యం అట, అందుకని బెల్లం ముక్క తినవచ్చును అన్నాడు. ఆ పూట సూర్యాస్తమయం అవగానే ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. ఏం పెట్టాలి? ముగ్గులు. అంటే రోజు ముగ్గులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారులేండి. ఆ ముగ్గులు కాకుండా ఇంటి ముందు నిజంగా ముగ్గుతో ముగ్గులు పెట్టాలి. అనంతరం సంధ్యాదీపం వెలిగించాలి. ఏం వెలిగించాలి? సంధ్యాదీపం. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వెలిగించే దీపమును సంధ్యాదీపము అంటారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపహం అనే శ్లోకం చెప్పుకుని కానీ, లేదా శ్లోకం చదవడం రాకపోతే సంధ్యాదీపం నమోస్తుతి అనుకుని దీపం వెలిగించండి. ఆ తర్వాత కుంకుమతో అష్టదళ పద్మం వెయ్యండి. 8 రేకుల తామర పువ్వుని కుంకుమతో వేసుకోవాలి. పూజా మందిరంలో పళ్ళెం పెట్టుకుని ఆ పళ్ళెంలో కుంకంతో 8 రేకులు ఉన్న తామర పువ్వుని చిత్రీకరించండి. దాని మీదకి ఒక తువ్వాలు వెయ్యండి. ఆ తువ్వాలు నల్లది కాకుండా చూసుకోవాలి. నల్లంచులు ఉన్న తువ్వాలు లేక నల్ల తువ్వాలు కాకుండా చూసుకోవాలి. అందులోకి కుజుణ్ణి ఆవాహన చెయ్యాలి. ఎవరిని? కుజుణ్ణి. కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అనాలి. అవకాశం ఉన్నవాళ్ళు 4 గిన్నెల్లో 4 రకాలైన కూరగాయలు, ఇంత అన్నము నైవేద్యం పెట్టండి. 4 రకాల కూరగాయల్లో ఏమేమి కూరలు ఉండొచ్చు? బెండ, దొండ. ఆ పూట దుంపలు పనికిరావు. తర్వాత ఎక్కువగా మరీ ఘాటుగా ఉన్నటువంటి కూరలు, అవేవో క్యాప్సికం లాంటివి తీసిపారేయమన్నాడు. అవి కొంచెం ఘాటు కూరలట. అందుకని బెండ, దొండ, వంకాయ పనికొస్తుందండి ఈ వ్రతానికి మాత్రం. ఆయనకి వంకాయ కూడా పనికొస్తుంది. ఇంకా టమాటా కూడా కూరే, అది కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక 4 కూరగాయలు వండండి. ఆ తర్వాత వరి బియ్యం వండండి. 4 గిన్నెల్లో ఈ కొంచెం కొంచెం కూర అన్నం పెట్టండి. ఒక పళ్ళెంలో కందులు వెయ్యండి. ఆ తర్వాత స్వామివారిని కుజుణ్ణి యథాశక్తిగా పూజించి నైవేద్యం పెట్టండి. అయిపోయాక ఈ ఆహార పదార్థాలు మీరు మీ కుటుంబ సభ్యులు తినండి. కందులు మాత్రం ఎవరికైనా దానం చేయాలి. కందులు తినకూడదు. మళ్ళీ కందులు నైవేద్యం పెట్టాం కదా అని నా మధ్యన ఒకవాడు కందులన్నీ ఎలా తినండి అంతే. పైగా 1.5 కేజీ కందులు పెట్టాలి. 1.5 కేజీ కందులు తింటే ఇంకేమైనా ఉందా? అసలు మామూలుగా జంతికలు తింటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇంక ఈ కందులు తింటే ఆ తర్వాత వాటి పైన మందుడే. కాబట్టి కందులు కేవలం దానం చేయాలి. ఏమేమి దానం చేయాలి? కందులు, ఇందాక చెప్పారు తువ్వాలు వెయ్యాలని మండపారాధనలో, ఆ తువ్వాలు మొదలైనవి దానం చేయాలి. యథాశక్తిగా ధనం దానం చేయాలి. డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు బంగారము, గోవు దానం చేసుకోవచ్చు. ఎక్కువ సంపద లేనివాడు కేవలం ఈ తువ్వాలును కందులు దానం చేయాలి. కందులు ఎన్ని ఉండాలి? 1.5 కేజీ తక్కువ కాకుండా ఉండాలి. తువ్వాలు ఎంత ఉండాలి? ఇంత ఉండాలా? కనీసం తువ్వాలు 3.5 అడుగులకి తక్కువ కాకుండా ఉండే తువ్వాలు. 3 అడుగుల నుంచి 3.5 అడుగుల మధ్యలో ఉండాలి. అంటే పెద్ద తువ్వాలు తీసుకోవాలి. ఇలా దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు సంపూర్ణంగా కుజుడి యొక్క అనుగ్రహం పొందుతారు. కుజుడి అనుగ్రహం వల్ల భూదేవి కటాక్షం పొందుతాడు. మరి ఇందాక చెప్పింది చాలా తేలిక కదా. సూర్యోదయానికి ముందు లేవండి అన్నాడు. 5:30 కల్లా స్నానం చేయండి అన్నాడు. నక్తంలాగా పగల ఉపవాసం ఉండండి అన్నాడు. ఒకవేళ ఆకలిస్తే ఇంత బెల్లం ముక్కో పాలు పండు తినండి అన్నాడు. ఆ పూట కుజమంత్రం చెయ్యండి, శ్లోకం చదవండి అన్నారు. సాయంత్రం పూట ఇంటి ముందు ముగ్గు పెట్టండి అన్నారు. ఓ పళ్ళెం తీసుకుని అందులో కుంకంతో 8 రేకులున్న అష్టదళ పద్మం వెయ్యండి. దాని మీద ఓ తువ్వాలు వెయ్యండి. అదిగో ఆ తువ్వాల్లోకి కుజుడిని ఆవాహన చేసి పూజించండి యథాశక్తిగా. 4 గిన్నెలు తీసుకోండి, 4 కూరలు పెట్టండి. ఓ పళ్ళెంలోకేమో కందులు 1.5 కేజీ తీసుకోండి. ఈ నైవేద్యం అయిన తర్వాత మీరు భోజనం చేయండి. కందులను తువ్వాలు దానం చెయ్యండి. ఇలా దానం చేస్తే 1 ఆరోగ్యం బాగుపడుతుంది, 2 భూదేవి అనుగ్రహం కలుగుతుంది, కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. దానితో వాడు సంపూర్ణమైనటువంటి భూకటాక్షం పొందడం వల్ల ఇళ్ళు, భూములు మొదలైనవి పొందుతాడు. పొలాలు పొందగలుగుతాడు, ఇళ్ళు పొందగలుగుతాడు. ఈ వ్రతాన్ని విడిచిపెట్టకుండా 5 ఏళ్ళు చేస్తే చక్రవర్తి అవుతాడు. ఇక ఈ దానం చేస్తున్నప్పుడు ఏం చేయాలట? మంచి కంఠం కలిగినవాడు, మాట నడవడి బాగున్నవాడు,
అటువంటి వాడికి కుటుంబీకుడికి కూడా అన్నారంటో, కుటుంబినే అన్నాడు. అంటే కుటుంబం కూడా ఉన్నటువంటి వాడికి ఇమ్మన్నారు. నతు దంభయుక్తే, అహంకారం కలిగిన మూర్ఖుడికి, బండబూతులు మాట్లాడే వాళ్ళకి, రోజు తగాదాలు పడే వాళ్ళకి ఇది ఇవ్వకూడదట. కొంతమందికి తిట్టడమే లక్షణం కదా, ఎప్పుడు అందరితో తగాదా పడతారు. నువ్వు సొంటవి, నువ్వు పెంటవి అని అందరితో గిల్లి మరీ గజ్జా పెట్టుకుంటారు. గిల్లి గజ్జా పెట్టుకోవడం అంటే ఏంటనమాట, పక్క ఆయన గిల్లారనుకోవడానికి మండి యుద్ధం చేస్తాడు. అదనమాట గిల్లి గజ్జా పెట్టుకోవడం అంటే. అనవసరంగా ఎందుకు తగాదా పడతాడు ఎవడన్నా, పక్కవాడిని గిల్లు కావాలంటే చూడండి. ఇక్కడంటే మొహమాటంతో ఊరుకుంటారు, బయటికి వెళ్ళాక లాగించుకుంటారు గోప మీద. ఇప్పుడు గిల్లి గజ్జా పెట్టుకుందామన్నా గురువుగారు చూస్తారేమో, మళ్ళీ మనం పురాణంలోకి వెళ్ళిపోతామేమో అని మొహమాటంతో గిల్లేవు కదా, బయటికి వెళ్ళాక చూసుకుంటానంటారు, బయటికి వెళ్ళాక రెడ్డి పీకుతారు. అలా అనవసరంగా తగాదా తెచ్చుకునేవాడికి ఎప్పుడు దానం ఇవ్వకూడదు. ఇంకా దానం చేసేటప్పుడు ఏది, కందులు, ఈ తువ్వాలు మొదలైనవి ఇలా అనాలట. ఏమనాలి దానం చేసేటప్పుడు? చెప్పండి. భూమిపుత్ర, మహాభాగ, స్వేదోద్భవ, పినాకిన, రూపార్థం త్వాం ప్రపన్నోహం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఓ భూదేవి పుత్రుడా, శివుడి యొక్క చెమట నుంచి పుట్టిన మహాత్మ, నా శరీరం అందంగా ఉండడానికి భూకటాక్షం కోసం నిన్ను పూజిస్తున్నాను, నీకు అర్ఘ్యం ఇస్తున్నాను అని చెప్పేసి దానం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, రూపం కూడా బాగుంటుంది అండి, మన రూపం కూడా అందంగా ఉంటుంది. కొంతమందికి వయస్సు ముదిరే కొద్దీ నీరసం తొందరగా వచ్చేస్తుంది, ముఖం అలా వాడిపోతూ ఉంటుంది, ఆ ముఖంలో కళాకాంతులు ఉండవు, నడవలేరు, నానాయాతన పడుతూ ఉంటారే. అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేయటం వల్ల రూపంలో కూడా అందం వస్తుందండోయ్. కొంతమందికి చూసారా, ఊడిపోయి జుట్టు మళ్ళీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? కుజుడు అనుగ్రహం. దిక్మాలలో కొంతమందికి ఊడిపోతే జుట్టు రాదు, శరీరంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఎక్కువ రాకుండా కుజుడి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. ఈ విధముగా ఎన్ని వారాలైనా చేయొచ్చు. 8 మంగళవారములు, 5 వారములు, 4 వారాలు మినిమం చేస్తే మంచిదట. అంటే 4 వారాలు మినిమం, 5 వారములు మరీ మంచిది, 8 వారములు చేస్తే అంగారక అష్టము అంటారు. అంటే చతుర్థి అంగారక వ్రతాలు 8 చేస్తే వాడు అంగారకాష్టము అనే పేరుతో 8 వారములు చేసిన మహాఫలితం వల్ల చక్రవర్తి యోగాన్ని పొందుతాడు. రూపం, సౌభాగ్యం అన్నీ పొందుతాడు, ఇచ్ఛామరణం కూడా పొందుతాడు, సప్తద్వీపాధిపుడు అవుతాడు. అనగా ఆయన చేశాడు, చేయగానే ఆయన అనుగ్రహంతో నిజంగానే భూమండలం అంతా పరిపాలించాడు. ఆయనకి బ్రహ్మదేవుడు మెచ్చుకొని నీకు స్వేచ్ఛామరణం ఇస్తున్నాను అన్నాడు. అంటే కావాలని కోరుకుంటే తప్ప ఆయనకి చావు రాదు. ఎవడన్నా తనకు తాను చావాలని కోరుకోడు కదా, కోరుకోకపోతే చావు రాదు, ఎవరు అతన్ని చంపలేరు. అంత గొప్ప శక్తివంతుడు అయ్యాడు. చివరికి దేవతలు ఏం చేశారు, ఇతడు ఇటు భూమి అంతా లాక్కున్నాడు, స్వర్గం లాక్కుంటాడేమో, తర్వాత పాతాళం లాక్కుంటాడేమో, ఇంకెవరికి అవకాశం ఉండదేమో, వీడిని ఎలా చంపాలా అని బాగా ఆలోచించారు. ఆలోచించి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళారు, నారదుని దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి. ఈ మహాత్ముడు విరోచనుడు వ్రత ప్రభావంతో సమస్త లోకాలు పరిపాలిస్తున్నాడు, ఇతడిని చంపాలంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు బ్రహ్మగారు నారదుడు అన్నారట, ఈ ఇతడికి స్వచ్ఛంద మరణం అనే వరమున్నది, తన ఎంత తాను చావాలంటే తప్ప చావడు. అలా ఇతడు కోరుకోడు కనుక ఇతడికి చావు లేదు, ఆయుధాల వల్ల దేని వల్ల చావడు. పైగా ధర్మాత్ముడు అతడు, దాత, ప్రహ్లాద పుత్రుడు. ఇంకొకటే ఒక మార్గం మిగిలింది ఆయన చంపడానికి. బ్రాహ్మణుడు అంటే అతనికి భక్తి, బ్రాహ్మణుడు అడిగితే ప్రాణమైనా ఇస్తాడు అని క్లూ ఇచ్చి వదిలేశాడు నారదుడు. ఈ మాత్రం సూచన చేసేవు చాలనుకుని వెంటనే దేవతలు ఇంద్రుడిని వెంట పెట్టుకుని బ్రాహ్మణ వేషంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. అందులో ఇంద్రుడు మరీ రిటైర్ అయిపోయిన ఉసలాడు వేషంలో వెళ్ళాడు. అస్సలు నడవలేక నానాయాతన పడిపోతూ ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా నడుస్తారు చూసారా, అలాంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో పాపం ఇంద్రుడు వెళ్ళాడు. ఓ విరోచన ప్రహ్లాద కుమార, మాకు దేహి దేహి అనగా ఏం కావాలో కోరుకోండి, మీరు కోరితే ప్రాణమైనా ఇస్తాననగా మాకు అదే కావాలి, నువ్వు చచ్చిపో, నీ ప్రాణం ఇచ్చేయి అన్నారు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో వచ్చినవాడు ఇంద్రుడే అని. మాట ఇచ్చాడుగా, అందుకని ఇంద్ర ఇంతోటి దానికి మారువేషంతో రావాలా, టీవీగా నీ రూపంలో వచ్చినా నేను దానం ఇచ్చేవాడిని, అయినా ఇప్పుడు విప్ర రూపంలో వచ్చే దానం అడిగేవాళ్ళకి ఇచ్చేస్తున్నాను అని పడుకుని ప్రాణం విడిచిపెట్టాడు ఆయన.
అందుకే ఇప్పటికి కూడా శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడు ఆ పుణ్యాత్ముడు. ఇది అంగారక చతుర్థి వ్రత ప్రభావం అంటే. అందుకే ఇంటికి వెళ్ళాక భాగవతం కూడా తీయండి. కేవలం పద్మపురాణం 24 అధ్యాయం కాకుండా భాగవతం చదవండి. అందులో అష్టమ స్కందంలో వామనావతార ఘట్టం ఉంటుందే, ఆ వామనావతార ఘట్టంలో వామనుడు విష్ణుమూర్తి అంటాడు ఎవరితో, బలిచక్రవర్తితో, ఏమయ్యా మీ తాత ఎంత గొప్పవాడు, మీ నాన్న ఎంత గొప్పవాడు, నువ్వెంత గొప్పవాడు అని పొగుడుతూ ఆతుర భూతురగతి ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్నువేడ ఒగిగొండనుచు మీ తండ్రి ఇచ్చే ఆయువు ఏ తన్మాత్రుడవే నీవు ఈ లోకమునన్. మీ నాన్నగారు ఎంత గొప్పవాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు కష్టాలలో ఉన్న బ్రాహ్మణ వేషంతో వచ్చి, నాయన విరోచన నీ ప్రాణం కావాలంటే మీ తండ్రి నవ్వుతూ ఇచ్చేశాడు. ఒగి కొండనుచున్ టీవీగా పుచ్చుకోండి అన్నాడు. దర్జాగా ఇచ్చేసి అటువైపు ఏడుస్తూ ఇవ్వాల. సాధారణంగా చావాలంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆయన బాధపడుతూ ఇవ్వకుండా సంతోషముగా నా ఆయువు ఇచ్చాను స్వీకరించండి అన్నాడు. అంతటి గొప్పవాడు, ఆయువుని దానం చేసిన బ్రాహ్మణ భక్తి కలిగిన విరోచనుడు కొడుకువి, అందుకనే నువ్వు కూడా ఇంత గొప్ప దాతవయ్యావు అంటాడు. కాబట్టి తండ్రి గొప్పవాడైతే కొడుకు గొప్పవాడవుతాడు. తండ్రి బద్ధకంతో ఉంటే కొడుకు బద్ధకిష్టే అవుతాడు. తండ్రి చురుగ్గా పని చేయకపోతే కొడుకు అలాగే చేస్తాడు. అందువల్ల ఎప్పుడు తండ్రి యొక్క లక్షణం సగం కొడుక్కి మళ్ళీ వస్తుంది. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం. వేదం ఏమంటోంది, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అనగా తండ్రి యొక్క పాపము లేక పుణ్యము కొడుకు రూపంలో వస్తుంది. ఇవాళ మా అబ్బాయి బద్ధకిష్టండి అంటే నువ్వు అలాంటి వాడివే. ఒకప్పుడు నువ్వు ఏ పనిలో చెబితే ఏడాదైనా చేసావా? చేయలేదు. చురుగ్గా పని చెయ్యవు. అందుకే నీ కొడుకు ఆ లక్షణం వచ్చింది. నువ్వు దాత అయ్యావు, ఇప్పుడు నీ కొడుకు దాత అవుతాడు. నీవు ధర్మం చేసావు, నీ కొడుకు ధర్మాత్ముడు అవుతాడు. అరుదుగా ఎక్సెప్షన్ కేసులు ఉంటాయండి. ఏది, హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు లాంటి వాడు పుడతారు, లంకలో విభీషణుడు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ అవి మినహాయింపు అన్నారు. అన్ని చోట్ల కాదు, ఎక్కువ చోట్ల జీన్స్ వస్తాయి పిల్లలకంటే. ఇదే అసలు రహస్యం. తండ్రి బలవంతుడైతే కొడుకు బలవంతుడు, తండ్రికి షుగర్ ఉంటే కొడుక్కి షుగర్ వస్తుంది, గ్యారంటీ, హెరిడిటీ. తండ్రికి బట్టతలు ఉంటే కొడుక్కి బట్టతలు వచ్చి పడుతూ ఉంటుంది. తండ్రి పాపాత్ముడైతే కొడుకు కూడా ఎంతో కొంత పాపాత్ముడు అవుతాడు. ఎక్కడో అరుదుగా ఒక్కోసారి కొడుకు మంచి దాత, తండ్రి పిసిరి కొట్టి ₹1 ఖర్చు పెట్టకపోయినా కొడుకు దానం చేశాడంటే ఆ తండ్రి హిరణ్యకశిపుడు, కొడుకు ప్రహ్లాదుడు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. అందువల్ల ఎప్పుడు కూడా మహానుభావుడైన విరోచనుడిని దృష్టిలో పెట్టుకుని అంగారక వ్రతం చెయ్యండి. చతుర్థి అంగారక వ్రతం లేదా అంగారక చతుర్థి వ్రతం అంటారు. ఇది అద్భుతమైన కథ. ఈ కథాన్ని వినండి. ఈ కథ విన్నటువంటి వాళ్ళకు కూడా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ భీష్ముడికి మహానుభావుడు ఎవరు చెప్పారు? పులస్త్య ప్రజాపతి చెప్పాడు. ఇంకా ఆదిత్య వ్రతము అని ఒక వ్రతం ఉన్నది, ఆదిత్య శయన వ్రతము. ఈ వ్రతము అందరూ చేయక్కర్లేదు, కనీసం విన్నా చాలు. చిత్ర అనే నక్షత్రం వచ్చినప్పుడు మన శరీరంలోకి ఆదిత్యుడిని ఆవాహన చెయ్యాలి. అర్కాయ నమః అని చిత్ర నక్షత్రం పంచాంగంలో చెప్పిన రోజున ఇదిగో ఈ మడమల దగ్గర చెయ్యి పెట్టాలి. ఇలాగా ఈ మడమలు ఉంటాయిగా కాళ్ళకి, అక్కడ చెయ్యి పెట్టాలి. హస్త నక్షత్రం వచ్చినప్పుడు సూర్యాయ నమః అనాలి. స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు పురుషోత్తమాయ నమః అనే మంత్రం జపించి పిక్కల మీద చెయ్యి పెట్టాలి. విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు ధాత్రే నమః అని మోకాళ్ళ మీద చెయ్యి పెట్టాలి. అనురాధ నక్షత్రం వచ్చినప్పుడు సహస్రబాహవే నమః అని తొడల మీద చెయ్యి పెట్టాలి. ఇదంతా న్యాసం అని పిలువబడుతుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వచ్చినప్పుడు అనంగాయ నమః అని గుహ్యాయ నమః అని గుహ్యం మీద చెయ్యి పెట్టాలి. మూలా నక్షత్రం వచ్చినప్పుడు ఓం ఇంద్రాయ నమః, పూర్వాషాఢ వచ్చినప్పుడు భీమాయ నమః, ఈ 2 నామాలతో నడుం మీద చెయ్యి పెట్టాలి. అంటే ఇంద్రాయ నమః, భీమాయ నమః వరుసగా మూలా పూర్వాషాఢ నక్షత్రాల్లో చదువుకుని 2 నక్షత్రాల్లోనూ నడుం మీదే చెయ్యి పెట్టుకోవాలి. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రములు వచ్చినప్పుడు తీష్ణాంశవే నమః అని చదివి పొట్టలు ఇలా తడుముకోవాలి. ధనిష్ఠా నక్షత్రం వచ్చినప్పుడు వికర్తనాయ నమః అని పృష్ఠభాగం మీద చెయ్యి పెట్టుకోవాలి. శతభిషం నక్షత్రం వచ్చినప్పుడు, ఆ తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం వచ్చినప్పుడు, ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చినప్పుడు
ధ్వాంత వినాశకాయ నమః చండకరాయ నమః అనే మంత్రం చదువుతూ వక్షస్థలము చేతులు ఇలా తడువుకోవాలి. రేవతి నక్షత్రం వచ్చినప్పుడు సామ్నామధీశాయ నమః అని అరచేతులు ఇలా అనుకోవాలి. అశ్విని నక్షత్రం వచ్చినప్పుడు సప్తాస్య ధురంధరాయ నమః అని గోళ్ళని ఇలా అనుకోవాలి ఒకసారి. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చినప్పుడు కఠోరధామునే నమః అని కంఠాన్ని చేతితో తడువుకోవాలి. కృత్తికా నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ రెండు నక్షత్రాల్లో దివాకరాయ నమః అని మెడ మీద అంటే వెనక భాగంలో చెయ్యాలి. ఈ విధంగా 27 నక్షత్రములలో సూర్య భగవానుడిని మన శరీరంలోకి ఇలా 27 నక్షత్రాలు వచ్చినప్పుడు వరసగా ఆవాహన చేసుకుంటే అటువంటి వాడికి సూర్య భగవానుడి వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఇది ఆదిత్య శయన వ్రతము అని పిలువబడుతుంది. 27 నక్షత్రాలు అయిపోయాక ఒక ఆదివారం నాడు నూనె, మాంసము, కారము లేని ఆహారాన్ని తాము తిని ఇతరులకు దానం ఇవ్వాలి. ఆ రోజే ఆదివారం నాడే ఒక మంచం లేక దుప్పటి, ఒక పరుపు దానం చేసుకుంటే సూర్యానుగ్రహంతో బతికినంతకాలం ఆరోగ్యంగా ఉంటాడు. హాయిగా పురాణం వింటూ సుఖంగా శరీరం విడిచిపెడతాడు. మంచం మీద పడి అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలై మరణించడు కనుక ఈ వ్రతం ఆదిత్య శయన వ్రతం అని పిలువబడింది. ఎంత గొప్ప వ్రతం ఇది. యూట్యూబ్లో సేవ్ అయ్యింది కనుక ఆ మంత్రాలు వినండి, లేదా రాసి పెట్టేవాళ్ళు ఉన్నారుగా రాయమనండి, దాన్ని ఒక పాంప్లెట్గా వేసుకోండి. 27 రోజులు పడి నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ మాత్రం మంత్రం అనుకుని ఇలా చేతులు కూడా పెద్ద కష్టమా? అది చేసి ఒక పరుపో, ఓ చాపో, ఓ మంచమో, ఓ దుప్పటియో ఏదో ఒకటి దానం ఇచ్చుకోవడం పెద్ద కష్టం కాదు ఈ రోజుల్లో. అలా చేసుకుంటే సూర్యానుగ్రహం లభిస్తుంది. కానీ ఆఖరణ మాత్రం ఉద్యాపన వ్రతానికి ఏంటి? ఆదివారం నాడు ఉద్యాపన. ఆ రోజు ఏం చేయాలన్నాను? నూనె వాడకూడదు, నేతితో వండిన పదార్థమే తినాలి. నూనె వాడకూడదంటే ఆహారం ఎలా తినాలని అనుమానం ఒక ఆయనకి. నేతితో చేసుకోండి. నేతి మైసూరుపాకం, నేతితో పోపెట్టినటువంటి పులుసులు, నేతితో వండినటువంటి కూర. ఒక పూట అవత నెయ్యి సంపాదించలేరా? మీరు 2 కేజీలు కొనుక్కోండి, నాకు 4 కేజీలు ఇవ్వండి, ఏం కాదంటామా? ఇక మాంసం తినకూడదు. అసలు ఆదివారం మాంసం నిషేధం ఉండదు. సుస్పష్టంగా చాలాసార్లు చెప్పారు. రామాయణంలో ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు అదే. ఆమిషం మధుపానంచ, మాంసము మద్యము ఈ రెండు ఒక్క ఆదివారం నాడు పనికిరావు. మిగతా రోజుల్లో తిన్నా అది నీ ఇష్టం. నేనేమో తినమని అనట్లేదు. ఒకవేళ తినడం మానలేకపోతే మిగతా రోజుల్లో తిను. కానీ బ్రిటిష్ వాడు ఏం చేశాడు? కుట్ర పన్నాడు. ఆదివారం నాడు ఈ వ్యక్తులు మాంసము తినరు, మద్యం తాగరు, అందుకే భారతీయులు సనాతన ధర్మంలో హిందువులై గొప్పవాడుగా ఉన్నారు, వీళ్ళని పాడు చేయాలి. పాడు చేయాలంటే ఆదివారం సెలవు ఇచ్చాడు. ఆదివారం నాడు మీ చేత అన్ని రకాల మాంసాలు తినిపించాడు. ఆదివారం మద్యం తాగించాడు. ఇదిగో ఇది అయిపోయాం, మనం భ్రష్టులం అయిపోయాం. చూసారు ఎంత కుట్రో బ్రిటిష్ వాడిది. ఇదంతా మెకాలే అనేవాడు, ఆ మ్యాక్డొనాల్డ్ అనేవాళ్ళు, వీళ్ళంతా చేసిన పనులు అనేవాడు దొంగ పీనుగులు. పైకిలా కనపడతారు. వీళ్ళు మనకి ఎంతో అపకారం చేశారు. ఇప్పటికీ అదే సిస్టమ్. మీకు ఆదివారం సెలవు తీసేయండి. దుబాయ్లో శుక్రవారం సెలవు ఇస్తారు, శనివారం ఇస్తారు తప్ప ఆదివారం సెలవులు తెలుసు మీకు. వాళ్ళు ఇంతవరకు శుక్రవారమే సెలవు ఇస్తారు. వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు. ఒక్క భారతీయులే. మనం కూడా మార్చుకోవాలి. చక్క శుక్రవారం నాడే మన అందరికీ సెలవు ఇవ్వాలి. శుక్రవారం నాడు సెలవు ఇచ్చేస్తే చక్క వ్రతం చేసుకుంటాం. ఆదివారం నాడు స్కూల్కి వెళ్ళారనుకోండి, అప్పుడు తాగుడు కాస్త తగ్గుతుంది, కొంతైనా మాంసం తినడం మానేస్తాడు. అందువల్ల ఆదివారము నూనె, మాంసము, కారము లేని ఆహారం తిని దానం చేయటం చాలా మంచిది. సూర్యభగవానుడు ఆరోగ్యప్రదాత, మనల్ని అనుగ్రహిస్తాడు. ఇక రోహిణీ చంద్రశయన వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. చంద్రుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యంతో పాటు కళ కూడా ఉంటుంది. కొంతమందికి అంటే తొందరగా మొహాలు పాడైపోతాయి. పెళ్ళైతే ఏడాదికి ముసలాళ్ళు అయిపోతారు. అసలు పెళ్ళై గట్టిగా పిల్లలు పుట్టకపోయినా అప్పుడే కళ్ళదోడు వచ్చి ముసిరాళ్ళలాగా బరుకు అనుకుంటూ జుట్టు తెల్లబడిపోతే ఇంకేం అందం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు నన్ను చూడండి, ఎన్నాళ్ళైనా ఎంత నల్లని ఒత్తేని గడ్డం నాకు. అంటే రోహిణీ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే కొంచెం అందంగా ఉంటారట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ముసలాడైనా వాడు అందంగా ఉంటాడండి. కొంతమంది చూస్తే ఎప్పుడు కూడా ముచ్చటగా ఉంటారు. ఇప్పటికీ మా పెద్దన్నయ్యని చూస్తే ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటారు కొంతమంది. 70 ఏళ్ళు దాటినాయి. ఇప్పుడు తాతగారిని చూడండి, కొంచెం విగ్గు పెట్టండి, ఇంకా చూడండి ఏమంటే పెళ్లి సంబంధాలని ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. కాస్త గడ్డానికి రంగు వేసి నెత్తి మీద విగ్గు పెడితే పాతిగాడు కుర్రాడైపోతాడు ఆయన. ఎటొచ్చి ఆయన ఎందుకైనా మంచిదని ముసలాడికి అన్యాయం చేయట్లేదు. కానీ చెప్పచ్చేది ఏంటంటే ముఖంలో కళ, ఒక టీవీ చురుకుతనం ఉండాలంటే, చకచక నడవగలగాలంటే, లిఫ్ట్ వాడకుండా మెట్లు దిగాలంటే
రోహిణీ చంద్రసేన వ్రతం చెయ్యాలి. అనగా సోమవారం పూర్ణిమ కలిసి వస్తే ఏమిటి, సోమవారం పూర్ణిమ కలిసి వచ్చినాడు స్నానం చేసి శివుణ్ణి పాలతో అభిషేకించి అది తీర్థంగా తీసుకోవాలి. ఆ తర్వాత తెల్లని పువ్వులతో శివుణ్ణి పూజించాలి. ఒంటిపూట భోంచేసి సాయంకాలానికి పాయసాన్నాన్ని తాము తిని తలకి పెట్టాలి. ఆ పాయసం ఆవు పాలతో చేస్తే ఎక్కువ మంచిది. పాయసంలో బెల్లం వెయ్యాలి తప్ప పంచదార వేయకూడదు. బెల్లము పాయసము అంటే ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ఏమంటే బియ్యం పాయసమా సేమియా పాయసమా? సేమియాలు ఆమ్యామ్యాలు కాదు, బియ్యం పాయసమే చెయ్యాలి. బియ్యాన్ని ఉడకబెట్టి, అది కూడా పాలతో ఉడకబెడితే మంచిది. నీళ్ళతో ఉడకబెడతారేటండి? 4 నీళ్లు కేజీలు నీళ్లు పోసి అందులో సేర్లు అందులో బియ్యం ఉడికాక ఇన్ని పాలు పోసి అది పాయసం అంటే అది ఆయాసం. శుభ్రంగా 4 లీటర్ల పాలు తెచ్చుకోండి. పాలు బాగా మరిగాక ఒక 1/4 కేజీ బియ్యం పోయండి. 1/2 కేజీ జీడిపప్పు, బాదం పప్పు, అదేదో కిస్మిస్, యాలకులు, ఆవు నెయ్యి ఇవన్నీ వేసి తయారు చేస్తే అప్పుడు బెల్లం వేస్తే అది పాయసం అంటే. అటువంటి పాయసం అద్భుతమైన పాయసం, చాలా ఆరోగ్యం. బెల్లం ఎప్పుడూ షుగర్ పేషెంట్కి ప్రమాదము తెచ్చిపెట్టదు. పంచదార మాత్రమే వాళ్ళకి డేంజర్. బెల్లం పాయసం తినచ్చు. కాబట్టి ఎవరైనా ఈ పాయసాన్ని సాయం సంధ్యా సమయంలో చంద్రుడు వస్తున్నప్పుడు, పూర్ణిమ సోమవారమే కదా ఎలాగో, పూర్ణిమ నాడు చంద్రుడు కనపడుతుంటే ఆ వెన్నెల్లో శివుడికి నైవేద్యం పెట్టి తాము తినాలి. తిన్నప్పుడు ఓ 2 శ్లోకాలు చదువుకోవాలి. సోముడి యొక్క నామాలు చెప్పండి అందరూ కూడా. సోమాయ శాంతాయ నమోస్తు పాదౌ అనంతధామ్నేతి చ జానుజంఘే ఊరుద్వయం చాపి జలోదరాయ సంపూజయేత్ మేఢ్రం అనంగధామ్నే నమో నమః కామసుఖప్రదాయ కటిః శశాంకస్య సదార్చనీయః తథోదరం అమృతోదరాయ తథోదరంచాప్యమృతోదరాయ నాభిః శశాంకాయ నమోభిపూజ్య నమోస్తు చంద్రాయ ముఖంచ నిత్యం దంతా ద్విజానామధిపాయ పూజ్యాః హాస్యం నమశ్చంద్రమసే అభిపూజ్యమోష్ఠౌ కౌమోదవనప్రియాయ నాసాచ నాథాయ వరౌషధీ నామానందబీజాయ పునర్భృవే చ నేత్రద్వయం పద్మనిభం తథేందోః ఇందీవర వ్యాసకరాయ సౌరేః నమః సమస్తాధ్వర పూజితాయ కర్ణద్వయం దైత్యనిషూదనాయ లలాటం ఇందోః ఉదధిప్రియాయ కేశాః సుషుమ్నాధిపతేః ప్రపూజ్యాః శిరశ్శశాంకాయ నమో మురారేః విశ్వేశ్వరాయ అథ నమః కిరీటిం పద్మప్రియే రోహిణి నామ లక్ష్మీః సౌభ్యాం అమృతసాగరాయ అని ఈ విధంగా ఈ శ్లోకాలు నేను కావాలని కొన్ని చోట్ల విడగొట్టి చదివాను. శ్లోకాలు మీకు ఇచ్చేటప్పుడు స్క్రోలింగ్ కలిపి ఇచ్చేస్తాం. ఎందుకంటే విడగొడితే చెప్పడం తేలిక కనుక అలా ఈ శ్లోకాలు చదవలేని వాళ్ళు విన్నా చాలు. విని చంద్రుణ్ణి పూజించి ఆ తర్వాత తమ వీలును బట్టి వెండిని దానం చేసుకుంటే రోహిణీ చంద్రుల యొక్క కృపా కటాక్షం వల్ల యావజ్జీవితం ముఖం కాంతివంతంగా ఉంటుంది, సౌందర్యంతో ఉంటాడు. చర్మాలు ముడతబడిపోయి కృషించిపోయి శరీరం పాడైపోయి వికృతంగా ఉండడు, వికృతాకారం నుంచి బయటపడతాడు. తటాక ప్రతిష్ఠా విధానం అని ఒకటి ఉన్నది. చెరువుని తవ్వించడం లేదా
ఎవరైనా చెరువుని పూడ్చి చేస్తూ పాడు చేస్తూ ఉంటే దాన్ని మళ్ళీ బాగు చేయడం, ఇది తటాక ప్రతిష్ఠ. దీనివల్ల మానవుడు ఎంత నీచుడైనా కుబేరుడి వలె సంపద పొందుతాడు. తటాక ప్రతిష్ఠ వల్ల, చెరువులు బాగు చేయడం వల్ల ఈ జన్మలో ఆకలి వల్ల దప్పిక వల్ల పీడింపబడుతూ మరణించడు. కొంతమంది కర్మ ఏంటో చివరి రోజుల్లో తిండి లేక చచ్చిపోతారండి. అన్నం పెట్టక తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉన్నారు, మంచినీళ్ళుగా చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఈ తటాకాన్ని బాగు చేస్తే, చెరువుని బాగు చేసిన వాడు, చెరువు తవ్వించిన వాడు చివరి రోజుల్లో ఆకలి వల్ల దప్పిక వల్ల మళ్ళా మాడి దాహం తట్టుకోలేక గొంతెండి చావు అనేటటువంటిది పొందాడు, సుఖంగా శరీరం విడిచిపెడతాడు. వృక్షారోపణ విధి అనగా చెట్లను నాటడం, చెట్లను నాశనం చేయకుండా చూడడం, వాటికి నీళ్లు పోయటం, బాగా పెరిగేదాకా చెట్లను కాపాడితే అటువంటి వాడికి ఆలయాన్ని నిర్మించిన పుణ్యం వస్తుంది. అందుకే పూర్వకాలంలో చెట్లు నాటేవారు. చెట్లు నాటడమే కాదు, అది కొంచెం బాగా పెద్ద అయ్యేదాకా కాపాడితే కొంచెం ఒకసారి ఎదిగాక ఇంకా దానంతరం అదే బతుకుతుంది. ఆ ఎదిగేదాకా కాపాడాలి. తల్లిదండ్రులు ఏదైతే పిల్లలు కొంచెం పెద్ద అయ్యేదాకా ఆర్థికంగా సాయం చేసి చదివించి రెక్కలు వచ్చాక వదిలేస్తారో, చెట్టు కొంచెం పెద్ద అయ్యాక మనం పట్టించుకోకపోయినా అదే ఎదుగుతుంది కనుక అలా చెయ్యాలి. దానివల్లే చాలామంది యావజ్జీవితం భార్యాభర్తల మధ్యలో ఐకమత్యంతో బతుకుతారు, కుటుంబ కలహాలు ఉండవు. ఏ చెట్టు వల్ల ఏ లాభం వస్తుందో చెప్పారు ఇక్కడ సుస్పష్టంగా. వరుసగా 32వ శ్లోకం వరకు చెప్పారు. ఏమని? ప్లక్షో యజ్ఞప్రద ప్రోక్త క్షీరీ చాయుఃప్రద స్మృత జంబుకీ కన్యకాదాత్రి భార్యాదా దాడిమీ తథా. అనగా క్షీరి అని ఒక చెట్టు ఉన్నది. అంటే అంతకంటే పాలుగారే చెట్లు అండి. చెట్లు గిల్లితే పాలు వస్తాయి కదా, అలా పాలుగారే చెట్లు నాటితే ఆయువు పెరుగుతుంది. మీకు ఆయువు కావాలంటే ఇదిగో మర్రి చెట్టు, రావి చెట్టు, వీటిని గిల్లితే వెంటనే పాలు వస్తాయి. ఇలాంటి చెట్లు నాటండి. నేరేడు చెట్టు నాటిన వాడికి ఆడపిల్ల పుట్టి తీరుతుంది. నాకు ఆడపిల్ల పుట్టాలనుకున్నవాడు నేరేడు చెట్టు పెంచండి. దానిమ్మ చెట్టుని పెంచితే భార్య వస్తుందిట, ఉత్తమ భార్య వస్తుంది అన్నాడు. పెళ్లి కాక బాధపడుతున్నవాడు దానిమ్మ చెట్టు పాతి కొంచెం పెంచండి కొంతకాలం పాటు. దానిమ్మ చెట్టు దానం కూడా ఉండేది పూర్వకాలంలో. అంటే పెంచేవాడికి వారి మళ్ళీ వాడు తీసుకెళ్ళి ఇంట్లో పారేసేవాడు కాకుండా దానిమ్మ చెట్టుని గ్యారంటీగా పెంచారా మంచి భార్య వస్తుంది. రావి చెట్టు దాన్ని పెంచితే రోగాలు తొలగుతాయి. మోదుగ చెట్టుని పెంచిన వాడికి వేద సంపద పెరుగుతుంది. విభీతకం అనే చెట్టుని నాటితే ప్రేతత్వం తొలగిపోతుంది. ఊడుగ చెట్టు అంకోల వృక్షం అంటారు, దాని బీజములు అక్కడే పెడతాయి, అది కులవృద్ధి. ఖదిరం, అదే ఇప్పుడు కదిరి అనే పేరుతో ఒక ఊరు ఉంది కదా, ఆ కదిరికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు? రాయలసీమలో కదిరి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఖదిర వృక్షం, చండ్ర చెట్టు అంటాం. చండ్ర చెట్లు ఒకప్పుడు ఉండేవి. ఆ చెట్ల కింద నరసింహస్వామి ఉండడం వల్ల కదిరి నరసింహస్వామి అయ్యాడు. ఆ చండ్ర చెట్టు నాటితే రోగాలు తొలగిపోతాయి. నింబ అంటే వేప చెట్టు, సూర్యుడికి ప్రీతికరం. అది సూర్యుడి కటాక్షం వల్ల ఆయువు పొందుతాడు, ఆరోగ్యం పొందుతాడు. మారేడు చెట్టు శివుడికి ప్రీతికరం, సంపదలు ఇస్తుంది. కలిగొట్టు చెట్టు లేక సంస్కృతంలో పాటలం అంటారు, అది పార్వతీ కటాక్షం మనకి ఇస్తుంది. ఆడవాళ్ళకి సౌభాగ్యం, మగవాళ్ళకి భార్యావియోగం లేకుండా చేస్తుంది. శింసుప వృక్షం, ఈ చెట్టు అగరత్తుల చెట్టుల్లో ఒక చెట్టు అనమాట. దీనివల్ల ఇదిగో అందరి చేత గౌరవం పొందుతాడు. మొల్ల చెట్లు గంధర్వుల అనుగ్రహాన్ని ఇస్తుంది. తింత్రిణీ వృక్షం, చింత చెట్టు నాటితే దాసదాసీ జనం పెరుగుతారు. డబ్బు ఉంటుంది, ఇంట్లో పరివాడు దొరకడు, అంట్లు తోమేవాడు ఉండడు, బట్టలు ఉతికేవాడు ఉండడు, అమెరికాలో ఎవరికి వాళ్ళే ఉతుక్కోవాలి. ఈ చెట్టుని కనుక ఏది చింత చెట్టుని పెంచితే దానివల్ల సేవకులు మనకి పని చేసి పెడతారు. శత్రువులు దొంగలు నశించాలంటే ఒకళ్ళు వృక్షాన్ని పొగడ చెట్టును పెంచాలి. గంధం చెట్టు పెంచితే ఐశ్వర్యం పుణ్యం పెరుగుతుంది. సంపంగి చెట్టు సౌభాగ్యం ఇస్తుంది. వెదురు చెట్టు పరస్త్రీల వల్ల వచ్చే ప్రమాదం రాకుండా చేస్తుంది. తాడి చెట్టు దాన్ని మాత్రం మనం పెంచకూడదట, సంతాన నాశనం, తనంత తానే పెరగాలి పొలాల్లో, మీరు ఇంట్లో పెంచొద్దు అన్నాడు. కాబట్టి ఇంట్లో తాడి చెట్టు సంతాన నాశనం అన్న రోజు ఎందుకు వచ్చింది? మళ్ళీ పొగడ చెట్టు కులాన్ని పెంచుతుంది. నారికేళం, కొబ్బరి చెట్టు తప్పక పెళ్ళవుతుంది, సంతానం కలుగుతుంది. బహుభార్యలు కూడా ఇచ్చారు. కలియుగంలో బహుభార్యలు నిషేధం అనుకోండి, అసలు ఒక పెళ్ళి లేక ఏడుస్తుంటే బహుభార్యలు ఎక్కడ ఏడ్చారు. కాబట్టి కనీసం పెళ్ళవుతుంది. ద్రాక్ష సర్వాంగ సుందరి అయిన భార్య లభిస్తుంది. ద్రాక్ష తీగని ఇంట్లో పెంచండి, పెంచితే అందగత్తి అయిన భార్య, మంచి భార్య లభిస్తుంది. బదరి
అంటే రేగు చెట్టు, దానివల్ల ఏమవుతుందట, దాంపత్య జీవితం అభివృద్ధి అవుతుంది, అంతకంతకీ దంపతులు సుఖంగా ఉంటారు. శత్రువులు పెరిగిపోయినప్పుడు మొగలి చెట్టుని పెంచమన్నారు. మొగలి చెట్టు వల్ల శత్రువులు నశిస్తారు. ఈ విధంగా ఈ ఈ చెట్ల వల్ల, ఇవి పెంచటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తోట ఉన్నవాళ్ళు బాగా పెంచుతారు, తోట లేని వాళ్ళు ఏం చేయలేరు, ఇంట్లో కూర్చొని ఏడవడమే. కుండీల్లో కూడా పెంచచ్చు అన్నారండి. పర్వాలేదు, ఇంట్లో కుండీ ఉంటే జాగ్రత్తగా పెంచండి. హుండీ కాదు. మరొక విషయం చెప్పాలి, మన పురాణములు ఏం చెప్పినా మన లాభం కోసం చెప్పాయి. కాలితో కనుక ఇనప బీరువాని దేవతల హుండీని తన్నాడా వాడు కటిక దరిద్రుడు అయిపోతాడు. నేను చూశాను, పాపం ఒక ఆయన గుళ్ళో అర్చన చేస్తూ ఎంతకాలానికి డబ్బులు సంపాదించలేక పేదరికంతో బాధపడుతూ నా దగ్గరికి వచ్చాడు. ఒక అర్చక స్వామి వారు నా దగ్గరికి వచ్చి, గురువుగారు నేను అర్చకుండండి, మీరంటే గౌరవం, మీరు ఎన్నోసార్లు అర్చకుల గురించి పురోహితుల గురించి మాకు అండగా నిలబడ్డారు, మమ్మల్ని కాపాడతారు, ఏమిటో తెలియదు నేను ఎన్ని పూజలు చేసినా నాకు డబ్బు రావట్లేదు అన్నాడు. సరే నేను మీ గుడికి వస్తాను, నీ మీద అభిమానంతో 2-3 రోజులు గుడికి వస్తాను, తర్వాత నీకు ఏదైనా సలహా ఇస్తానన్నాను. ఇది రియల్గా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా, ఆంజనేయ స్వామి గుడిలో అర్చకుడు ఆయన తలుపు తీసేటప్పుడు ఆ తలుపు దగ్గరే హుండీ ఉండేది, కాలుతో తన్ని ఆ హుండీని జరిపి అప్పుడు ఆయన తలుపు తీసేవాడు. పాపం అది తప్పని తెలియదు. దేవతల కోసమో మన కోసమో దక్షిణ వేస్తారు కదా, ధనం లక్ష్మీ స్వరూపం, ఆ హుండీని కాలితో తన్ని, ఎందుకని సరిగ్గా తలుపు దగ్గర పెట్టేవారట హుండీ, కాలితో హుండీని తన్నిన పాపం వల్ల ఎప్పటికీ డబ్బు వచ్చేది కాదు. ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండి హుండీని కళ్ళకు అద్దుకొని దానికి కూడా హారతి ఇయ్యి, ఇంకెప్పుడు హుండీని కాలుతో తన్నకన్నాక మానేశాక మళ్ళీ డబ్బులు వచ్చాయి, బాగుపడ్డాడు. ఇలాంటి పిచ్చి పనులు చాలామంది చేస్తున్నారు. అలాగే ఇళ్లలో బీరువాలు ఉంటాయి కదా, క్యాష్ పెట్టుకునే ఇనప బీరువాలు, వాటి కూడా కాళ్ళతో తన్నకూడదు. అసలు కాలితో ఎవరిని తన్నకూడదంటే దేవతల్ని, బీరువాల్ని, ఈ హుండీల్ని తనితేలాగా మహాపాపం. ఎన్నాళ్ళైనా డబ్బు రాదు, దారిద్ర్యం వస్తుంది. కాబట్టి కొన్ని పనులు చేయకూడదు. ఇక అత్యద్భుతమైనది భూదానం. ఈ ప్రపంచంలో దానాలలో ఏ దానము భూదానానికి సాటిరావు అని పద్మపురాణం చెప్పడమే కాదు, భాగవతం కూడా చెప్పింది. మీరెవరైనా ఇంటికి వెళ్ళాక భాగవతం 8వ స్కంధం తీయండి. గీతా ప్రెస్ వాళ్ళదో పోతన గారి భాగవతం. అందులో వామనుడు బలిచక్రవర్తితో ఏమన్నాడు, క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖ లోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూదానం చేసినవాడు, పుచ్చుకున్నవాడు, ఈ ఇద్దరూ కూడా 100 దివ్య సంవత్సరముల పాటు ఇంద్రుడి యొక్క సన్నిధానంలో సుఖంగా ఉంటారు అన్నాడు. 100 దివ్య సంవత్సరాలు, మరి భూలోక సంవత్సరాలు కాదు. సాధారణంగా దానం ఇస్తే ఇచ్చేవాడికి పుణ్యం ఉంటుంది, పుచ్చుకున్నవాడికి పాపం వస్తుంది. ఎందుకని, సకల దోష పరిహారార్థం కదా దానం ఇచ్చేది. నువ్వు కుజదోష పరిహారం కోసం కందులు, శని దోష పరిహారం కోసం నువ్వులు, ఇలా నానా దోష పరిహారం కోసం ఇస్తున్నావు. కానీ ఒక్క భూదానం ఇచ్చేవాడికి పుచ్చుకున్నవాడికి కూడా శుభం కలిగిస్తుంది. అందుకే ఏ దానము భూదానానికి సాటి రాదు అని వామన అవతారంలో విష్ణువు చెప్పాడు. మీకు అనుమానం ఉంటే ఇంటికి వెళ్ళి భాగవతం 8వ స్కంధం తీయండి. అందులో బలిచక్రవర్తితో వామనుడు అన్నాడా లేదా. పైగా పోతరు గారు అనువాదంలో ఈ పద్యం అయిపోయాక అందువల్లే ఏ దానము భూదానములకు సాటి కాదు అన్నాడు. అన్నదానం గొప్పది కదా అంటారేమో, అన్నం కూడా భూమిలోంచే వచ్చింది. భూమి ఉంటేనే వరి, భూమి ఉంటేనే గోధుమలు, భూమి ఉంటేనే ఏ పంటైనా. కాబట్టి భూమిలోంచి అన్నం వస్తుంది కాబట్టి భూదానం గొప్పదన్నారు. అందువల్ల భూదానం అంటే 600 గజాలు మంటపానికి ఇవ్వలేకపోవచ్చు, ఒక కడుక్కి ఇవ్వలేమో 10,000 ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ 10 సినిమాలు మానేస్తే ఇప్పుడు సినిమాలకు 1000 కంటే ఎక్కువైపోయింది. 3,000 టిక్కెట్. మొదటి రోజు అయితే 3,000, ఇంకా కొన్ని చోట్ల 10,000 బ్లాక్లో కొంటున్నాం. ఓ సినిమా మానేయి, దానివల్ల నీకు ఒక సినిమా ఖర్చు తగ్గుతుంది. ఆ 10,000 ఒక అడుక్కి ఇచ్చే చాలు, ఎంతో పుణ్యం నీకు. దానివల్ల ప్రవచన మండపం ఏర్పడిపోతుంది కదా. ఆ ప్రవచన మండపంలో 18 పురాణములు నీ కళ్ళ ముందే పారాయణ అవుతున్నాయి కదా, నువ్వు చూస్తావు స్వయంగా, నీవు అందులో పాల్గొంటావు, ఆ ఊరేగింపులో పాల్గొనే అవకాశం వస్తుంది. అది ఎంత పుణ్యం. ఒక గజము ఇవ్వలేనటువంటి వాడు, ఇవాళ గజం అంటేనే చాలా కాలం 75,000 గజం అయిపోయింది కర్మ. కాకపోతే అంత ఇవ్వలేని వాడు ఒక అడుగైనా ఇవ్వగలిగితే అది పుణ్యం. అడుగు కాకపోతే అరడుగైనా ఇవ్వచ్చు. ఎంతో కొంత దానం చేసుకుంటే భూదానం వల్ల ముందు ఇహము తర్వాత పరము 2 లభించి తీరుతాయి. పద్మపురాణం ఎలాగో చెప్పింది, భాగవతం అదే చెప్పింది.
కాబట్టి అపూర్వమైన భూదానం మానవులకి అనేక శుభాలు ఇస్తుంది. ఇక లలితా సంతర శేఖరార్చనం ఇవన్నీ కూడా ఇందులో చెప్పారు. అమ్మవారు లలితాదేవితో పాటుగా చంద్రశేఖరుణ్ణి పెట్టుకుని, అనగా ఒక శివలింగము, శివలింగానికి ఎదురుగుండా లలితాదేవి, అమ్మవారి విగ్రహం దగ్గర శివలింగం ఉండాలి. మన పీఠంలో చూశారుగా, సరిగ్గా లలితాదేవి విగ్రహం దగ్గర ఏముంటుంది? చంద్రశేఖరుడి స్ఫటికలింగం ఉంది. అలా లింగాన్ని పెట్టి ఈ ఇద్దరిని చైత్రమాసం మొదలుకొని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామంతో పూజించమన్నారు. అందులో మొదటి మాసంలో చైత్రమాసంలో 1వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు లలితా సహస్రనామం, 2వ మాసంలో 21 నుంచి 30, అలా 12 మాసాల్లో 11 మాసముల వరకు వరసగా 10 శ్లోకాలతో అర్చన చేయాలి. ఇక మిగిలిన శ్లోకాలు ఉంటాయి కదా, ఆఖరి శ్లోకాలు మిగిలిపోయినవి, అంటే 111వ శ్లోకం మొదలుకొని చివరి శ్లోకం వరకు ఆఖరి మాసంలో పాల్గొన మాసంలో చదువుతూ అమ్మవారికి అయ్యవారికి కుంకుమ పూజ చేస్తే అటువంటి వారు సంపూర్ణంగా లలితా పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందుతారు. పూర్ణిమ నాడు అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని సహస్రనామాలతో అర్చన చేసినటువంటి వాడు మంచి భార్యని మగవాడు పొందుతాడు, భర్తని స్త్రీ పొందుతుంది. తామర పువ్వులు, మల్లె పువ్వులు, అశోక పుష్పాలు, కదంబ పుష్పాలు, ఉత్పలాలు, ఇటువంటి పువ్వులు 8 పువ్వులు ప్రత్యేకంగా చెప్పారు. ఏమేమిటవి వరుసగా? మల్లికాశోక కమలం, కదంబోత్పల చంపకం, కుబ్జకం, కరవీరంచ, బాణమల్లాను పంకజం, సింధువారంచ సర్వేషు మాసేషు కుసుమం స్మృతం. మొదటిది మల్లె పువ్వు, రెండోది అశోక పుష్పం, 3 తామర పువ్వు, 4 కదంబం, దాన్నే తెలుగులో కడిమి పువ్వు అంటారు. ఆ తర్వాతది ఉత్పలం, కలువ పువ్వు, చంపకం, సంపంగి పువ్వు, అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అది కుబ్జకం, కుబ్జ పుష్పం, చిన్న మల్లె, కరవేరం అంటే గన్నేరు పువ్వు, బాణమల్లాను పంకజం అనగా వాడిపో అని తామర పువ్వు, సింధువారం వావిలి అని ఉంటుంది, ఆ వావిలి పువ్వు. ఈ పువ్వులతో అమ్మవారిని అయ్యవారిని పూజించాలి. ఒక్క సంపంగి మాత్రం శివుడికి ఇవ్వకుండా ఉండాలి. ఇలా పూర్ణిమ నాడు ఈ పువ్వులతో పూజిస్తే శివుణ్ణి అమ్మవారిని, అటువంటి వాడు ఈ లోకంలో సకల భోగాలు అనుభవిస్తాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. నారీవా కురితే యాతు కుమారీవా నరేశ్వర. పెళ్ళైన స్త్రీ చేస్తే ఈ పూజని, ఏది శివుణ్ణి లలితా పరమేశ్వరిని పూజిస్తే దాంపత్యంలో గొడవలు రాకుండా ఉంటాయి. కుమారి చేస్తే వివాహం అవుతుంది. మగవాడు పెళ్లి కానివాడు చేస్తే పెళ్ళి ఆయనకి శీఘ్రకాలంలో అవుతుంది. అదే పెళ్ళైన మగవాడు చేస్తే భార్య వల్ల తగాదాలు లేకుండా ఉంటాడు. ఈ మధ్యన చాలామంది కంప్లైంట్, మా ఆవిడతో పడలేకపోతున్నారు బాబు అన్నటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించండి. అయ్యవారిని అమ్మవారిని భక్తితో పూజించండి, నమ్మి పూజించండి. మళ్ళీ చెబుతాను, అందులో సంపంగి పువ్వు శివుడికి ఇవ్వకూడదు, అమ్మవారికి ఇవ్వాలి. తక్కిన పువ్వులన్నీ శివుడికి అమ్మవారికి ఇవ్వచ్చు. అందుకే అక్కడ ఒక మాట చెప్పారుగా, చంపకం కేతకం హిత్వా త్వన్యత్ సర్వం సమర్పయేత్ అని శివపురాణం చెప్పింది. చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి, హిత్వాతు విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయేత్ మిగిలిన ఏ పువ్వులైనా ఇవ్వవచ్చును. అలా పూజిస్తే దాంపత్య జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది, పెళ్లి కాని వారికి వివాహాలు అవుతాయి. భీష్మ, ఇది మహాద్భుత వ్రతం. ఒకప్పుడు ఈ వ్రతాన్ని స్వర్గలోకంలో ఇంద్రుడు చేశాడు, మన్మధుడు చేశాడు కాబట్టి రతీదేవి లాంటి భార్య దొరికింది. వాయుదేవుడు, నందీశ్వరుడు కూడా చేశారటండోయ్. కృతమథ పవనేన, పవనుడు అంటే ఎవరు? వాయువు. నందినా చకిము జననాథ మహాద్భుతం నవాస్యాత్, స్వయముగా నందీశ్వరుడు కూడా చేశాడు. ఇక సామాన్య మానవులు చేయటంలో ఆశ్చర్యం ఏమున్నది? ఎవరైనా ఈ వ్రతం చేసి తరించవచ్చుగాక. ఇక తరువాత పూర్వకాలంలో రామచంద్ర ప్రభు ఒకానొకప్పుడు రావణవధ అయిపోయాక తిరిగి లంకానగరాన్ని విడిచిపెట్టి అయోధ్యానగరానికి వచ్చాడు. అయోధ్యానగరాన్ని ఎంతో శ్రద్ధతో పరిపాలన చేశాడు. ఇక రాముడి పరిపాలన అంటే ఎలా ఉంటుంది? రాముడి పరిపాలన గురించి చెప్పేదే ఉంది. శ్రీరామచంద్రుడు రాజ్యమును పరిపాలిస్తూ ఉంటే దిగ్ధంతుల్ నిదురించే నిర్భరత చెందెన్ భూధరంబుల్
మరుద్భుగ్దేవేంద్రుడు భోగినీరతి సుఖంబుల్ కాంచే యజ్ఞాంగతిర్యగ్దాహంబు శమించే ఆట విడుపైనట్లుండే కొర్మంబు సమ్యక్ దోర్దండమున ధరాభరము రామక్ష్మా విభుండు నినన్. రాముడు ధర్మదండం చేత్తో పట్టుకున్నాడు. రాజులు పరిపాలన చేసేటప్పుడు ఒక దండాన్ని, ఒక కర్రని పట్టుకుంటారు, అది ధర్మదండం. ఆ కర్ర పక్కన పెట్టుకుని పరిపాలన చేస్తూ ఉంటే భూమిని మోస్తున్నటువంటి అష్టదిగ్గజములు నిద్రపోయాయి అన్నారు. అంటే అర్థమైందా మీకు? భూమిని కొంతమంది మోస్తున్నారు. ఎవరెవరు? ముందుగా 8 ఏనుగులు అష్టదిగ్గజాలు, ఐరావతం, సుప్రతీకం, కుముదం, పొండరీకం, కపిలం, అభ్రమువు, అంజనము మొదలైనటువంటి 8 ఏనుగులు భూమిని మోస్తున్నాయి. ఇవి మోస్తున్నాయి కాబట్టి భూమి మీద మనం సుఖంగా ఉంటున్నాం. ఈ ఏనుగులు కిందకి కుంగిపోతే భూకంపాలు వస్తాయి. అందులో చాలా జాగ్రత్తగా ఉంటాయి అవి. ఎందువల్ల భూమిని మోయాల్సి వస్తుంది? భూమి బరువుగా ఉంది. ఎందుకు భూమి బరువుగా ఉంటుంది? పాపాత్ములు ఉండడం వల్ల. రాముడి పరిపాలన చేస్తూ ఉంటే ఒక్కడు పాపాత్ముడు లేడు, అంతా ధర్మమే. ధర్మం వల్ల ఏమైపోయింది? అసలు భూమి దూదిపింజలే అయిపోయిందట, బరువు లేదట. అందువల్ల రాముడి పరిపాలనలో ఏనుగులు నిద్రపోవడం మొదలెట్టాట. మనకెందుకు బరువు? ఎలాగో రాముడు బరువు లేకుండా తన భుజంతో ఆయనే మోస్తున్నాడు, తన ధర్మంతో రాముడే భూభారం వహించాడు, ఇక మనకెందుకు బరువు అని హాయిగా నిద్రపోతున్నాయట. అవి నిద్రపోతే మనం శాశ్వతంగా నిద్రపోవాలి. మనలాగా లారీ ఎక్కితే, కారు ఎక్కితే నిద్రపోవాలి. అలా నిద్రపోతే చస్తారు మానవులు. కానీ ఇప్పుడు నిద్రపోతున్నాయి. అంటే ఇంక భూమిని మోయవలసిన అవసరం లేకుండా రాముడు చేశాడు. ఎందుకని? ఆయనే తన ధర్మంతో భూభారాన్ని భుజాల మీద మోస్తున్నాడు కనుక. కాబట్టి ఆయన పరిపాలనలో లీవ్ పెట్టవలసిన వాళ్ళు ఎలాగో పెట్టక్కర్లేదు అనుకోండి. ఎప్పుడూ సెలవు పెట్టడానికి అవకాశం లేనటువంటి ఏనుగులు సెలవు పెట్టి నిద్రపోయి, ఇక భూమిని కేవలం ఏనుగులే కాకుండా కొన్ని పర్వతములు మోస్తున్నాయి. ఆ పర్వతములను కుల పర్వతములు అంటారు. మేరు పర్వతం, వింధ్య పర్వతం, వెంకటాద్రి, ఇవన్నీ కూడా కుల పర్వతాలు. ఈ పర్వతాలు భూమిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈ పర్వతాలు లేకపోతే భూమి కుంగిపోతుంది, నాశనం అయిపోతుంది. అందుకే కొండలు కొట్టేయకూడదు. కొండలు కొడితే భూమి నాశనం అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కొండలు నాశనం చేసేస్తున్నారు. ఈ కుల పర్వతములు భూమిని అటు ఇటు ఒరిగిపోకుండా ఇటొక కొండ ఇటో కొండ వండి బ్యాలెన్స్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా పడవ ఎక్కారుగా, నాటు పడవ. ఆ పడవలో ఏం చేస్తారు? ఈ వేపు ఒకడిని, ఈ వేపు ఒకడిని, లేకపోతే ఏమవుతుంది? ఒక వేపుగా వాలిపోతాయి. ఓ వేపున తాతగారు కూర్చుంటే నాలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు కూర్చోవచ్చు ఓ వేపున. మనిషిని బట్టి బ్యాలెన్స్. అంటే ఆయన అన్నారు కానీ ఆయన నేను ఒకే రకంగా ఉంటాం అనుకోండి. మిగతా వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు కనుక, అంటే మేము అంతలా ఉన్నామా అంటారు కనుక. 90 కేజీలు ఉన్నవాడు ఒకవైపు కూర్చుంటే 45 కేజీలు ఉన్న ఇద్దరు కూర్చోవాలా లేదా? బ్యాలెన్స్ ఉందా లేదా? అలాగే భూమి ఒకవైపు ఒరిగిపోకుండా ఒకవైపు మేరు పర్వతం, ఒక చోట వింధ్య పర్వతం, ఓ చోట వెంకటాద్రి, ఓ చోట ఏమో నీలాద్రి, ఓ చోట సోనాద్రి, ఓ చోట ఏమో ఇంకో శ్రీశైల, ఇలాంటి పర్వతాలను పెట్టాడు పరమాత్మ. అందుకని వీటిని కుల పర్వతములు అంటారు. ఇప్పుడు ఈ కుల పర్వతాలకు కూడా బరువు తగ్గిపోయిందిట. అందుకని భయం లేకుండా బరువు తగ్గించుకుని సుఖంగా ఉన్నాయి పర్వతాలు కూడా. మరుద్భుగ్దేవేంద్రుడు భోగినీరతి సుఖంబుల్గాంచే. మరుత్ అంటే వాయువు, దానిని భుక్కు తినేవాడు, గాలి తినేవాడు ఎవరున్నారు? ఆదిశేషుడు. పాములు, కొన్ని పాములు ఉన్నాయి, ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు మనలా ఆహారం తినరు. వాళ్ళు కేవలం గాలి పీల్చుకుంటారు. కేవలం ఆదిశేషుడికి వాయువే ఆహారం. కాబట్టి ఆయన మరుద్భుక్త్ అంటారు. ఈ మరుద్భుక్ దేవ ఇంద్రుడు అనగా పావులందరికీ నాయకుడు ఆదిశేషుడు. ఆదిశేషుడు కూడా భూమిని మోస్తున్నాడని తెలుసుగా మీకు. 1000 పడగల మీద ఆయనకి ఎప్పుడు సెలవు దొరకట్లేదట. పాపం ఆయన సాఫ్ట్వేరే. అందుకని భార్యతో ఏ పిక్నిక్కో, తేనె చంద్రుడు అంటే హనీమూన్కి వెళ్ళే అవకాశం లేదు పాపం ఆయనకి. పాపం రాముడు పరిపాలన చేయగానే ఆయన, రామ ఇక నువ్వు ఎలాగో భూమి బరువు మోస్తున్నావు, నేను మా ఆవిడతో కలిసి అలా సరదాగా రతి సుఖాల కోసం పిక్నిక్ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయేట భార్యను వెంట పెట్టుకొని. అంటే ఆయనకు కూడా బరువు తగ్గిపోయింది. ఇన్నాళ్ళకి ఆదిశేషుడికి సెలవు దొరికిందండి. అందుకని ఆయన కూడా తన భార్యతో పాటు హాయిగా ఎక్కడికో, ఏ మలేషియాయో, సింగపూరో, పద్మాగర్ గారితో శ్రీలంకో వెళ్ళిపోయాడు అనమాట.
ఆయన కూడా ఎంత మంచి చమత్కారం చేశారు. అనగా రాముడు భూమిని బరువుని తాను భరిస్తూ ఉంటే, తన భుజంతో ఈ భూమిని భరిస్తూ ఉంటే ఆదిశేషుడు కూడా సెలవు వచ్చేసింది అనమాట. ఇక యజ్ఞాంగ తిర్యగ్దాహంబు శమించే. యజ్ఞాంగము అంటే వరాహం. వరాహస్వామి వారు విష్ణువు వరాహ రూపంలో భూమిని మోస్తున్నాడు. వరాహస్వామి వారికి ఇంతకాలం భూమి బరువు ఎక్కువైపోయి తేట దురద తగ్గిందిట. ఎంతకాలం ఆగిపోయింది, ఆయన ముట్టి మీద మోస్తున్నాడు. ఆ ముట్టికి దురద ఉండేది, ఆ దురద తీరింది. ఇప్పుడు దురద పెట్టడం మొదలెట్టిందిట. ఎందుకనంటే అసలు బరువు లేదు. ఆయనకి అమ్మ ఎందుకు వచ్చిందిరా, రాముడే పరిపాలన చేస్తున్నాడు, ఇక నాకు ఏ బాధ లేదు, నేను కూడా విశ్రాంతి తీసుకుందాం అనిపించింది. ఈ విధంగా వరాహస్వామి వారు కూడా లీవ్ ఉంచుకున్నారు. ముందేమో ఏనుగులు లీవ్ ఉంచుకున్నాయి సెలవు, ఆ తర్వాత ఏమన్నారు పర్వతాలు సెలవు పుచ్చుకున్నాయి, ఆ తర్వాత ఆదిశేషుడు సెలవు పుచ్చుకున్నాడు, ఆ తర్వాత వరాహస్వామి వారు కూడా సెలవు పుచ్చుకున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ సెలవు పుచ్చుకున్నారట. రాముడు పరిపాలన చేస్తూ ఉంటే మొయ్యవలసిన వాడికి మొయ్యవలసిన అవసరం లేకపోవటం వల్ల. ఆట విడిపోయినట్లుండే కూర్మంబు. ఈ వీటితో పాటుగా కూర్మ రూపంతో విష్ణువు భూమిని మోస్తున్నాడు. కూర్మం కూడా మోస్తుంది, ఆది కూర్మం కూడా. ఇప్పుడు కూర్మ అవతారంలో ఉన్నాయి కూడా ఆట విడుపు అంటగా సెలవు పుచ్చుకుని ఆడుకోవడం మొదలెట్టాడు. ఆయన కూడా శుభ్రంగా ఏం చేశాడనమాట, అమ్మయ్య కూర్మ రూపంలో ఎంతకాలం మోసాను, రాముడు ఎలాగో పరిపాలన చేస్తున్నాడు, ఇక భూభారం నేను మొయ్యక్కర్లేదు అని ఆయన కూడా లీవ్ పుచ్చుకుని హాయిగా భార్యలతో పాటు ఆడుకోవడం మొదలెట్టాడు. ఈ విధంగా కూర్మం కూడా సెలవు పుచ్చుకుంది. అందుకని ఆట విడిపోయినట్లుండే కూర్మము. ఎందువల్ల సమ్యక్ దోర్దండమునన్ ధరాభరము రామక్ష్మా విభుండూనినన్. తన భుజం అనేటటువంటి ఒక దండంతో ఈ భూమిని మోస్తున్నాడు ఆయన. రాజులు ఎప్పుడూ భుజబలంతో మొయ్యాలి, అనగా తమ పరాక్రమంతో భూమిని పరిపాలిస్తున్నారని అర్థం. ఆయన పరాక్రమంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉంటే భూమికి బరువు తగ్గిపోయింది, మొయ్యవలసిన వాళ్ళు మొయ్యక్కర్లేకుండా సెలవు పుచ్చుకున్నారు. అంత బరువు కేవలం రాముడు అక్కడే వహించాడు. అది నిజమైన పరిపాలన అంటే. రాముడి పరిపాలనలో ఏ ఇంటిలోనూ తాళం వేసినవాడు లేరట. ఇంటికి తాళాలు వేయడాలు, సెక్యూరిటీ పెంచుకోవడాలు, సీసీ కెమెరాలు లేవు. నిర్దస్యురభవల్లోక. అసలు దొంగాడే లేడు. బంగారం ఇంట్లో వీధుల్లో వదిలేసి దర్జాగా తిరిగేవారట. గుమ్మడికాయ అంత బంగారం వీధిలో కనపడితే ఆ బంగారం పుచ్చుకొని ఏమండి మీదా 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 అని అడిగేవారట. అబ్బే మాదు కాదనేవారట. అంతేకాని నాదే అనండోయ్ అని అబద్ధమాడి పుచ్చుకునేవాళ్ళు లేరు. అసలు ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా ధనమే, ఎవరి దగ్గర చూసినా ధాన్యమే, ఏ ఇల్లు చూసినా విశాలమైన లంకం తిళ్ళే. అది దిక్కుమల 600 గజాల్లో మంటపాలు కట్టవలసిన అవసరం లేదు ఆ రోజుల్లో. అసలు 600 గజాలకే తోస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎకరాలలో ఇల్లు కట్టుకున్నారట. మంచి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని తోటలు పెంచుకునేవారు ఇళ్లలో. భార్యాభర్తలు ఐకమత్యంతో కలిసి ఉండేవారు. ఏ ఇంట్లో మొగుడు పెళ్ళాలు కొట్టుకోలేదు. భార్యాభర్తలు తిట్టుకుంటున్న సీరియల్స్ లేవు. అత్త కోడలు ఐకమత్యంతో ఉండేవారు తప్ప అత్తవా పెంట మీద చెత్తవా అనగానే నీ నెత్తి మీద మొత్తన పెత్తనన్నది అని అత్తగారు అనేది కాదు. ఇక తండ్రి, కొడుకు, తల్లి, కూతురు, అన్న, తమ్ముడు, భార్య, భర్త, స్నేహితులు ఇలా అందరూ ఒకళ్ళొకళ్ళు రామ అని పిలుచుకునేవారు. ఎక్కడ చూసినా రామమయమే. అంటే భార్యకి ప్రేమ వచ్చింది, ఏమండో అని ఓసిని మోహన్ తగలయ్యా అని ఈయన కానీ, ఒరే అని ఆవిడ కానీ. ఇప్పుడు ప్రేమ ఎక్కువైపోయింది కదా, వర్రే వండం. అది కూడా ఫ్యాషన్ అంట. ఏం ఫ్యాషనో అది వింటే నాకు మోషనం చచ్చినది పనవుతోంది. కానీ పూర్వకాలంలో కాస్త కొస్తో ఏమండోయనని అనుకునేవారు. ఈ దిక్కుమల్లాడు ఏమేమనేవాడు. అసలు ఏమేమని ఎవడనంటే నాకు ఎంత కసో. భార్యను ఎప్పుడు ఏమే అనే పదం వాడకూడదు, వసి అనకూడదు. ఏమన్నంటే ఆవిడెవరో తెలివితేటలతో వసి శివ అని ఎవడు చెప్పాడు నీకు? వసే అనేది తెలుగు పదం. ఓరి, ఓసి, వసేవ్ ఇవన్నీ తెలుగు పదాలను కూడా తెలియనటువంటి వాడు, బాల వ్యాకరణ అన్నటువంటి వాడు కూడా ధర్మాలు చెప్పడం మొదలెట్టాడు ఈ మధ్యకాలంలో. సరే ఏది ఏమైనప్పటికీ రాముడి పరిపాలనా కాలంలో ఒకరినొకరు రామ 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 అని మాత్రమే పిలుచుకున్నారు. అంటే భార్య భర్తని రామ, భర్త భార్యని రామ, తండ్రి కొడుకుని రామ, కొడుకు తండ్రిని రామ, స్నేహితులు ఒకళ్ళొకళ్ళు రామ అనుకున్నారు. దానివల్ల ఏమైపోయిందనమాట, రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు జగత్తంతా రామమయమైపోయిందన్నారు. రామభూతం అనగా రాముడి మయం అయిపోయింది.
భూతం అంటే ఈ భూతం కాదు, అయ్యిందని అర్థం. అందుకనే పెద్దలు ఏమన్నారు, అంతరామమయం, ఈ జగమంతరామయం అని అందుకుని పాడారు. అలా రామమయం అయిపోయి ధర్మబద్ధంగా పరిపాలన జరుగుతూ ఉండగా ఒక రోజున అగస్త్య మహర్షి రామదర్శనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసుకోవాలి కదా, రేపు తెలుసుకుందాం. నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. ఆయన మోహన్ గారు కదా, లండన్ మోహన్. అందుకని నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద సేవకు మిల్చిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా. గోవిందా.